దేవుని స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. परमेश्वर को धन्यवाद है आप सभी को मेरे नमस्कार। దేవుని యొక్క మహాకృపను బట్టి परमेश्वर के अनुग्रह में మరి ఒక విశ్రాంతి ఆరాధన కోరికలోనికి నడిపించినటువంటి దేవునికి స్తుతి చెల్లించుకొనుచు और एक बार शब्द के दिन की आराधना में चला हुआ परमेश्वर को धन्यवाद देते हुए ముందుగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథం నుంచి జీవవాక్యమును ధ్యానించుకుందాం. पहले प्रार्थना करके पवित्र ग्रंथ में से जीव वचन को ध्यान करेंगे। స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామమునకు స్తోత్రము చెల్లించుకొనుచున్నాము. धन्यवाद है परमेश्वर आपकी महिमा नाम के लिए धन्यवाद कर रहे हैं। ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు స్తోత్రము. पिता पुत्र पवित्र आत्मा देव आपको धन्यवाद है। అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు స్తోత్రము. अब्राहम इसहाक याकूब के परमेश्वर आपको కల్వరి గిరినాథ యేసు రాజా మీకు స్తోత్రము. कलवरी गिरिनाथ यीशु राजा आपको धन्यवाद है। పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము. पवित्र आत्मा देव आपको మారణ धन्यवाद దేవా है। మార్పులేనటువంటి దేవా మీకు స్తోత్రము. नहीं बदलने वाला परमेश्वर आपको धन्यवाद है। అయ్యా మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకొనుచున్నాము నాయన. आपको ही धन्यवाद देते నీకే हैं। మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనుచున్నాము నాయన. आपको ही महिमा दे रहे हैं। బలహీన రాసుని సిలువ చాటును మరుగుపరచుకోండి. निर्बल अपने दास को क्रूस के आड़ में डका మీ लीजिए। బలమైన ఆత్మతో నింపండి, అభిషేకించండి. आपकी सामर्थ्य की आत्मा से भर दीजिए और మీ अभिषेक పరిశుద్ధ कीजिए। గ్రంథముల నుంచి జీవ వాక్యమును ధ్యానించబోచుండగా आपकी पवित्र ग्रंथ में से जीव वचन ध्यान వాక్యమైన करेंगे। యేసయ్య ఆత్మస్వరూపుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. वचन हुआ यीशु आत्मा से अपने आप को प्रकट कीजिए। ప్రతి బిడ్డ యొక్క ఆత్మదాహాన్ని తీర్చండి నాయన. हर एक की आत्मिक प्यास को बुझा ప్రతి బిడ్డ యొక్క दीजिए। అవసరాక్కలు తీర్చండి నాయన. हर एक की कमी को पूरा कीजिए। వ్యాధి బాధలను తొలగించండి. बीमारियों को निकाल दीजिए। బలహీనతలను బంధకాలను తీసివేయండి నా తండ్రి. दुर्बलताओं को कमजोरों को निकाल సంపూర్ణ విడుదల दीजिए। సంపూర్ణ విమోచన దయచేయండి. पूर्ण रूप से छुटकारा दीजिए। సంపూర్ణ పాప క్షమాపణ మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. पूर्ण रूप से पाप का माफी दीजिए और అయ్యా ఈ उद्धार వర్తమానం दीजिए। వింటున్నటువంటి ఏ బిడ్డల జీవితాల్లో ఏది కొదువుగా ఉందో నాయన. इस वचन को सुनने वाले किस बच्चे के जीवन में क्या कमी అయ్యా है, ఏ సమస్యల్లో చిక్కుబడి ఉన్నారు, किस संकट में है, ఏ శోధనలో చిక్కుబడి ఉన్నారు, संकट में ఏ है, కష్ట నష్టంలో చిక్కుబడి ఉన్నారు, क्लेश में है, ఏ ఆర్థిక అప్పుల में है, బాధల్లో చిక్కుబడి ఉన్నారు, कर्ज में है, విడుదల దయచేయండి, छुटकारा दीजिए। విడిపించండి, छुटकारा दीजिए। విమోచించండి. छुटकारा दीजिए। దేవానికి స్తోత్రము, धन्यवाद है परमेश्वर। దేవానికి స్తోత్రము. धन्यवाद है ఓ परमेश्वर। అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవానికి స్తోత్రము. हम इसहाक और याकूब के ఆత్మస్వరూపిగా परमेश्वर को దిగిరండి धन्यवाद నాయన. है। आप आत्मा से ఆత్మస్వరూపిగా उतरिए। మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. आप आत्मा से अपने आप को మీ प्रकट యొక్క ఆత్మ कीजिए। ద్వారా అనేకులకు బోధించండి నాయన. आपकी आत्मा के द्वारा बहुत అనేకుల लोगों జీవితాల్లో మీ को ఆత్మ కార్యాలు జరిగించండి. बहुत लोगों के जीवन में నీవు आपका నీవే कार्य कीजिए। సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నాయన. तू ही सामर्थ्य రక్షించే परमेश्वर हो। సమర్థుడైన దేవుడు నా తండ్రి. हार देने वाले परमेश्वर విడిపించడానికి हो। శక్తి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నావు నాయన. सामर्थ्य परमेश्वर हो। ఆదరించుటకు ఆదరణకర్తమైన దేవుడు అయి ఉన్నావు నా తండ్రి. संभालने के लिए तुम संभालने वाला परमेश्वर हो। దేవానికి అసాధ్యమైనది ఏది లేదు నాయన. आपके लिए कुछ काम असंभव नहीं కృప है। దయచేయండి. अनुग्रह ప్రతి బిడ్డను दीजिए। బలపరచండి. हर एक को మీ सामर्थ्य కొరకు दीजिए। సజీవమైన సాక్షులుగా నిలబెట్టుకోండి. आपके लिए जीवित गवाह అపవాది बना చేతుల్లో నుంచి दीजिए। విడిపించండి. इसके हाथों में से దయ్యముల छुटकारा ద్రాక్షల యొక్క दीजिए। ప్రభావం నుంచి విడిపించండి. अशुद्धात्मा के प्रभाव से లోకానుసారమైన छुटकारा జీవితం दीजिए। నుంచి విడుదల దయచేయండి. लोक की जीवन में से छुटकारा दीजिए। శరీరానుసారమైన జీవితం నుంచి విడుదల దయచేయండి. शारीरिक जीवन में से छुटकारा ఆత్మానుసారమైన दीजिए। జీవితాన్ని ప్రసాదించండి. आत्मिक जीवन दीजिए। ఆత్మతో సత్యమతో ఆరాధించే కృపను అనుగ్రహించండి. आत्मा से सच्चाई से आराधना దేవా करने का ప్రతి अनुग्रह ఒక్క బిడ్డను दीजिए। కూడా మీ యొక్క ఆత్మతో నింపండి నాయన. हर एक बच्चे को आपके ప్రతి आत्मा से బిడ్డను మీ भर యొక్క ఆత్మతో दीजिए। నింపండి నాయన. हर एक बच्चे को अपने ప్రతి आत्मा से బిడ్డను మీ भर యొక్క ఆత్మతో दीजिए। నింపండి నాయన. आपकी आत्मा से भर మీ యొక్క दीजिए। ఆత్మతో బలపరచండి. आपकी आत्मा మీ से యొక్క सामर्थ्य ఆత్మతో दीजिए। బలపరచండి. आपकी आत्मा से పరిశుద్ధాత్మ सामर्थ्य దేవా నీ दीजिए। బిడ్డలను బలపరచండి. आत्मा देव आपके बच्चों को పరిశుద్ధాత్మ దేవా నీ सामर्थ्य బిడ్డలను दीजिए। బలపరచండి. आपके बच्चों को నీ सामर्थ्य బిడ్డలు ఏ दीजिए। ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారు, आपके बच्चों में किस ఏ ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారు, किस बातों में ఆయా कमी है? విషయాల్లో బలపరచండి. उन बातों में ప్రియ बल పరిశుద్ధాత్మ दीजिए। దేవా पवित्र आत्मा బిడ్డలను देव। ఆవరించున్నటువంటి आप ప్రతి आया విధమైనటువంటి బలహీనత నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. हर एक निर्बलता से अभी यीशु के नाम में छुटकारा होता ఆయా रहे। బలహీన పరిచే ఆత్మల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి उनमें నాయనా. निर्बलता देने वाले आत्माओं से छुटकारा దేవా दीजिए। కృప దయచేయండి. अनुग्रह మీ दीजिए। బలమైన ఆత్మతో బలపరచండి. आपकी सामर्थ्य की आत्मा మీ से కొరకు भर సజీవమైన दीजिए। సాక్షులుగా నిలబెట్టుకోండి. आपके लिए जीवित गवाही మీరే बना మహిమ दीजिए। ఘనత ప్రభావాలు పొందుకోమని सारी महिमा आप ही पाएंगे। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। యెషయా గ్రంథము 52వ అధ్యాయము यशायाह ग्रंथ 52వ అధ్యాయం 52 अध्याय में మొదటి వచనాన్ని చూద్దామండి. पहले वचन को देखेंगे। 52వ అధ్యాయము 52 अध्याय మొదటి వచనాన్ని చూసినప్పుడు पहले वचन को देखने पर సియోను
हे सिय्योन, లెమ్ము లెమ్ము जाग जाग, నీ బలము ధరించుకొనుము. अपना बल धारण कर। పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, हे पवित्र नगर यरूशलेम, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. अपने शोभायमान वस्त्र पहन ले, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, क्योंकि तेरे बीच खतना रहित और అపవిత్రుడు ఒకడైనను अशुद्ध నీ లోపలికి రాడు. अशुद्ध लोग फिर कभी प्रवेश ना करने ధూళి पाएंगे। దులుపుకొనుము. और अपने ऊपर के धूल झाड़ के, యెరూషలేమా, हे यरूशलेम, లేచి కూర్చుండుము, उठ లేచి కూర్చుండుము. उठकर बैठो। చెరపట్టబడిన సియోను కుమారి, हे सिय्योन की बंदी बेटी, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. अपने गले के बंधन को खोल दे। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. धन्यवाद है। ఈ దినమున आज के दिन में మనమున్న స్థితి నుంచి లేచి हम हमारे हाल से उठकर దేవునితో నడుచుట. परमेश्वर से चलना। మనమున్న స్థితి हम हमारे లేక हाल, నువ్వున్న స్థితి तुम जिस हाल లేక में నేనున్న हो, స్థితి मैं जिस हाल में हूँ, అది ఏమి చేస్తదంటే वो क्या करते हैं कि లెగవకుండా చేస్తా ఉంటది. हमको नहीं उठने देती है। దేవుని యొక్క ఒక వాగ్దానాన్ని ఈ రోజు గనక నేను స్వతంత్రించుకునే పని అయితే आज परमेश्वर की वादा को हम आजादी पाने पर, నువ్వున్న స్థితిలో నీవు ఉండవు, నేనున్న స్థితిలో నేనుండము. तुम जिस हाल में हो तुम नहीं रहते हो, मैं जिस हाल में हूँ मैं नहीं रहती हूँ। లెమ్ము उठो లెమ్ము उठो లెమ్ము. उठो। ఇదే ఈ రోజు ధ్యానాంశము. आज की ध्यानांश यही है, లేచి దేవునితో నడుచుట, उठकर परमेश्वर के साथ లేచి దేవునితో चलना, నడుచుట. परमेश्वर के साथ నీవున్న चलना। స్థితి నుంచి నేనున్న స్థితి నుంచి లేచి దేవునితో నడుచుట. तुम्हारे मेरे हाल को छोड़कर परमेश्वर के साथ चलना। ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాము. एक बार हमारे बारे में లేక हम నీ గురించి सोचेंगे, నువ్వు तुम ఆలోచించుకుందాము. तुम्हारे बारे में सोच लो। నువ్వైనా నేనైనా అనేక సమస్యల్లో ఉండొచ్చు, तू और मैं बहुत संकट में అనేక रहते हैं, శోధనలో ఉండొచ్చు, तरह तरह के क्लेश में रहते సడన్ గా हैं। అనేక సమస్యలు రావచ్చు, अचानक संकट आ जाते అనేక हैं, శోధనలు రావచ్చు, क्लेश आ जाते అనేక हैं, కష్టాలు రావచ్చు, मुश्किलों आ जाते అనేక हैं, నష్టాలు రావచ్చు, नुकसान आ जाते అనేక हैं, బాధలు రావచ్చు. बहुत तरह के दुख आ जाते हैं। क्या होने पर भी మనం ఏం చేస్తా ఉంటామంటే हम क्या करते हैं कि ఇక దానిని గురించే చింతిస్తూ ఉంటాము, उसी के बारे में ही चिंता में रहते हैं, దానిని గురించే దుఃఖపడుతూ ఉంటాము, उसी के बारे में दुख में रहते हैं, దానిని గురించే వేదన పడుతూ ఉంటాము, उसके बारे में दुख में रहते हैं, దానిని గురించే బాధపడుతూ ఉంటాము. उसी के बारे में दुख करते हैं। కొంతమంది జీవితాల్లోనైతే कुछ लोगों के जीवन में ఏదైనా ఒక సమస్యలోనో శోధనలోనో పడిపోయారనుకోండి, किसी ना किसी क्लेश में पड़ने पर ఇంకా అట్లానే పడి ఉంటారు వాళ్ళు. वही पड़ जाते ఇంక हैं, ఎంతసేపటికి లెగవరు, जब देखने पर भी नहीं उठते हैं, లేవాలనుకోరు, उठने के लिए नहीं सोचते ఆ हैं, సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని అనుకోరు, उस संकट से छुटकारा पाना है इस प्रकार नहीं सोचते లేక हैं, ప్రయత్నము చేయరు, कोशिश नहीं करते లేక हैं, మార్గాలు ఎత్తుక్కోరు. इसका रास्ता नहीं ढूंढते हैं। వారున్న స్థితిలోనే వారు ఉండటానికి ఇష్టపడతారు. वे लोग जिस हाल में है उसी हाल में रहने की అది इच्छा रखते సమస్య हैं। అయినా, శోధన అయినా, కష్టమైన, నష్టమైన, वह संकट होने पर भी, क्लेश होने पर भी, मुश्किल होने पर దాని भी, వెనక उसके बीच ఒక బలహీనపరిచే ఆత్మ ఉంటదని మనం గుర్తిరగాల. एक निर्बलता करने वाला आत्मा होते हैं। అందుకని అనేక మంది దేవుని బిడ్డలు కూడా బలహీనమైపోవడానికి కారణం అదే. बहुत बच्चे भी उसी प्रकार निर्बल होने की वही कारण होते అది ఒక हैं। బలహీనపరిచే ఆత్మగా, वो निर्बलता देने वाले आत्मा के रूप నువ్వు में, ఒక దేవుని ఆత్మ పొందినటువంటి ఒక వ్యక్తిగా, तुम परमेश्वर के आत्मा पाए हुए एक దేవుని व्यक्ति होने వెంబడించే पर, ఒక వ్యక్తిగా, परमेश्वर के बीच के रहने దేవుని वाले, స్తుతించి ఆరాధించి గణపరిచే ఒక వ్యక్తిగా, परमेश्वर को महिमा देने वाले व्यक्ति దేవుని के रूप మహింపరిచే में, ఒక వ్యక్తిగా ఉంటున్నావు గనక परमेश्वर को महिमा देने वाले व्यक्ति के रूप में ఏ तुम रहते విధంగా हो। నిన్ను బలహీనపరచటమో इसलिए तुमको किसी ना किसी ఆ तरह की निर्बलता బలహీనపరిచే ఆత్మ देना, యొక్క ప్రభావం అయ్యింది. उस निर्बलता देने वाले आत्मा का దాని యొక్క प्रभाव ఉద్దేశం होते అయ్యింది. हैं, उसका उद्देश्य ఆ होता है। ఉద్దేశం చొప్పున ఏం చేస్తుందంటే उस उद्देश्य के अनुसार నీ वो क्या करते हैं జీవితంలోనికి कि ఏదో ఒకటి తీసుకుని వస్తది. तुम्हारे जीवन में किसी ना किसी लेकर ఏ आते సమస్య हैं। అయినా కావచ్చు, क्या संकट होने అది पर ఆర్థిక भी, సమస్య, आर्थिक संकट అప్పుల బాధ, या कर्ज का అనారోగ్యము, दुख, बीमार, కుటుంబ సమస్య, परिवार का ఏదైనా संकट, కావచ్చు. क्या होने पर भी అయితే చాలా మంది చేసేటువంటి పని ఏమిటంటే बहुत लोग क्या करते ఆ हैं సమస్య రాంగలోనే कि उस संकट आने ఆ पर సమస్యను గురించి చింతిస్తూ ఉంటారు గాని उस संकट के बारे में चिंता ఆ करते సమస్యలో हैं, నుంచి విడిపించే దేవుని స్తుతించలేరు, ఆరాధించలేరు, గణపరచలేరు, ప్రార్థించలేరు. उस संकट से छुटकारा देने वाले परमेश्वर को स्तुति नहीं करते हैं, धन्यवाद नहीं करते हैं, ఇంకా ఏమనుకుంటారంటే और क्या सोचते हैं कि ఇదిగో నేను ఈ యొక్క సంకట స్థితిలో పడిపోయాను కదా, मैं इस संकट में पड़ा हूं లేక ना, ఈ శోధనలో పడిపోయాను मैं కదా, इस क्लेश में पड़ा हूं ఈ ना, కష్టంలో నష్టంలో పడిపోయాను కదా, इस मुश्किल में पड़ा हूं ना, దీనిలో నుంచి కనుక దేవుడు నన్ను లేవనెత్తితే इसमें से परमेश्वर मुझे उठाने అప్పుడు पर నేను దేవుణ్ణి స్తుతిస్తాను, तब मैं धन्यवाद देता हूँ, అప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, तब मैं परमेश्वर का आराधना అప్పుడు करता దేవుడిని నేను हूँ, కనపరుస్తాను. तब मैं परमेश्वर को महिमा देता हूँ। దేవుడు యెహోషువతో చెప్పాడు, परमेश्वर ने यहोशुआ से कहा యెహోషువ है, ఇశ్రాయేలుతో చెప్పాడు, यहोशुआ ने इस्राएल से कहा है, యెరికో శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యమే అది, यरीहो ने बहुत
शत्रुओं से भरा हुआ శత్రుగద్యమైన राज्य है। రాజే, बहुत शत्रुओं से भरा हुआ శత్రుగద్యమైన है। సైన్యమే, शत्रु से भरा हुआ सेना है। శత్రుగద్యమైనటువంటి కోట గోడలు దాని చుట్టూ ఉన్నవి. शत्रु से भरा हुआ दीवार है ఏ वहाँ। శత్రువు కూడా ఆ కోట గోడను కూల్చలేడు. इस शत्रु भी उसको नहीं गिरा అంత सकते శత్రు हैं। దుర్భేద్యమైనటువంటి ఆ కోట గోడలు కూల్చడం అసాధ్యము. इस प्रकार की शत्रु की इस प्रकार युवा को యెహోషువ వ్యాకులు పడుతున్నాడు. यहोशुआ कहते हैं। యెహోషువ వ్యాకులు పడుతున్నాడు, यहोशुआ ने बहुत दुख में है, చింతపడుతున్నాడు, बहुत चिंता में है। బాధపడతా ఉన్నాడు. ఇశ్రాయేలు కూడా కలవరపడిపోతా ఉన్నారు. ఇస్రాయేల్ भी बहुत ఈ व्याकुल శత్రు है। దుర్భేద్యమైనటువంటి ఎరుకొని ఎలాగైనా కూల్చాలి, इस यरीहो को किस प्रकार ఆ से ఎరుకో गिराना కోట है? గోడలను ఎలాగైనా పడదోయాలి, इस यरीहो की दीवार को किस ఎరుకొని प्रकार ఎలాగైనా गिराना है? జయించాలి అని इस प्रकार उसको जीतना है। అనేక రకాలుగా చింతపడుతూ, तरह तरह की चिंताओं में దుఃఖపడుతూ, पड़कर, दुख में వేదన పడుతూ दुख में पड़कर యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా, यहोशुआ ने परमेश्वर की యెహోషువ सन्निधि में దేవుని సన్నిధిలో प्रार्थना ప్రార్థన करना है। చేస్తూ ఉంటుండగా, యెహోషువ పరమేశ్వరుని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా यहोशुआ परमेश्वर की దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. परमेश्वर యెహోషువ ఎందుకు చింతపడతావు, तुम क्यों चिंता में रहते యెహోషువ हो? ఎందుకు దుఃఖపడతావు, दुख में रहते हो? ఎందుకు బాధపడతావు, दुख में रहते ఎరుకను हो? చూసి ఎందుకు భయపడతావు, को देखकर ఎరుక क्यों కంటే चिंता గొప్ప करते हो? దేవుడు నీలో ఉన్నాడు, को जीतने वाला ఎరుక परमेश्वर కంటే గొప్ప है। దేవుడు నీతో ఉన్నాడు, उससे भी बढ़िया ఎరుక जनता కంటే परमेश्वर గొప్ప में దేవుడు है। ఇశ్రాయేల్ సైన్యంలో ఉన్నాడు. उससे भी बढ़िया परमेश्वर इस्राएल सेना में నీకు है। అసాధ్యమేమో కానీ तुम्हारे लिए असंभव నాకు है, సమస్తము సాధ్యము. लेकिन मेरे लिए सब నా कुछ నామములో संभव है। ఎరుకను కూల్చబోతున్నావు, मेरे नाम में तुम यरीहो నా को నామములో నీ गिराने वाले సమస్యను हो। జయించబోతున్నావు, मेरे नाम में संकट को నా నామములో నీ శత్రువును జయించబోతున్నావు, मेरे नाम में तुम्हारे शत्रु నా को जीतने నామములో वाले నీ हो। ఎరుకను కూల్చబోతున్నావు. मेरे नाम में तुम यरीहो అన్ని को నామముల गिराने కంటే वाले పై हो। నామం యేసు నామం అయి ఉంటుండగా सारे नामों के ऊपरी ఆ नाम यीशु నామములో का ఎరుకో है। కోట గోడలు కూలబోతా ఉన్నవి. उस नाम में यरीहो गिरने वाला है। భయపడవద్దు, లే, లెమ్ము, లే, ఇశ్రాయేలు కూడా లెమ్మని చెప్పు, साल को उठने के लिए యాజకులకు कहो। చెప్పు, याजक से कहो, మూల పట్టుకొని ఓలమని చెప్పు, सबको कहो। ఎరుకో చుట్టూ 6 రోజులు 6 సార్లు తిరగమని చెప్పు, यरीहो से तुम 6 बार फिरने 7వ రోజు 7 సార్లు తిరగమని చెప్పు. 7वें दिन 7 నేను बार చెప్పిన फिरने को సమయంలో कहो। मैं जब कहता మూల हूँ బిగ్గరగా ఊదుతూ आपने तुर्की కేకలు వేయించు, जो यरीहो को जीत लो కేకలు వేయించు, और उसको దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. నువ్వు లేచి దేవుని స్తుతిస్తూ ఉంటుండగా परमेश्वर को ఎరుకో కోట గోడ తాళత్రమే కూలిపోతుంది. यरीहो अपने आप गिरने ఓ वाला है। సహోదరా సహోదరి, ఏ విషయంలో బలహీనుడై పడి ఉన్నావు, इस बात में तुम ఏ అంతఃపురంలో పడి ఉన్నావు, इस बात में ఏ బంధకాల్లో పడి ఉన్నావు, ఏ పాప బంధకాల్లో పడి ఉన్నావు, ఏ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావు, शपित जीवन में లే, उठो। ఈ దినమున లెమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. के दिन में उठने के లెమ్ము, रहा है। లెమ్ము, నిన్ను బలపరిచే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. तुमको सामर्थ्य देने वाला ఆయన నిన్ను లేవనెత్తగలడు, तो तुमको उठा ఆయన నిన్ను లేవనెత్తగలడు. तुमको उठा యెహోషువను లేవనెత్తాడు, यहोशुआ को उठा ఇశ్రాయేలును లేవనెత్తాడు. इस्राएल को उठा వాళ్ళు दिया है। కృంగిపోయి ఉన్నారు, కృషించిపోయి ఉన్నారు. वो लोग बहुत दुख में అయ్యో ఈ ఎరుకను జయించుడు మాకు అసాధ్యం అనుకుంటూ ఉన్నారు. उनको को जीतना हमारे लिए असंभव है इस प्रकार అలాగే सोच रहा ఎప్పుడైతే है। వాళ్ళు ధైర్యం చేసుకుని उन्हें अपने आप डांट 7వ రోజు 7 సార్లు దేవుని స్తుతించారు, 7वें दिन 7 ఎరుకో बार కూడా వాటంతటవే కూలిపోయినవి. यरीहो अपने आप गिर गया है। ఎరుకోను పట్టుకున్నారు, यरीहो को पकड़ लिया ఎరుకోను है। జయించారు, यरीहो को जीत लिया ఎరుకో है। రాజును సంహరించారు. यरीहो राजा को उन्होंने నీ मार दिया है। ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే కోటయ్యా, నీ ప్రజలకు నీవే కేడమయా, నీ ప్రజలకు నీవే కేడమయా. యేసయ్యా దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా. యేసయ్యా యేసయ్యా నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా. లేవలేకుండా అక్కడే పడి ఉన్నావేమో సహోదరా సహోదరి, तो वही गिरा हुआ हो भाई और बहन ఎన్నో రోజులుగా, बहुत दिनों से ఎన్నో నెలలుగా, बहुत महीनों से ఎన్నో సంవత్సరాలుగా बहुत सालों
से, ఒకే సమస్యలో, एक ही संकट ఒకే में, శోధనలో, एक ही क्लेश ఒకే में, పాపములో, एक ही पाप ఒకే में, శాపములో, एक ही शाप ఒకే में, ఆర్థిక ఇబ్బందుల్లో, आर्थिक ఒకే संकट అప్పుల में, బాధలో, एक ही कर्ज में, ఏ సమస్యలో పడి ఉన్నావో, किस संकट में पड़ने ఏ में, శోధనలో పడి ఉన్నావో, किस संकट में हो, ఏ డిప్రెషన్ లో పడి ఉన్నావో, किस डिप्रेशन में ఈ हो, దినమున దేవుడు నిన్ను లేవనెత్తాలని చూస్తున్నాడు. आज के दिन में परमेश्वर तुमको వాడు ఎప్పటికీ బహుకాలము నుంచి 38 సంవత్సరాల నుంచి అదే రోగంలో పడి ఉన్నాడు. 38 साल से वही पड़ा है उसी बीमारी में, కోనేరుతో పడి ఉన్నాడు. उन्होंने बेतस्दा कुंड के पास पड़ा 38 है, సంవత్సరాల నుంచి. 38 साल से, ఓ సహోదరి సహోదరుడా, भाई और बहन, నువ్వు ఎక్కడ పడి ఉన్నావు, कहाँ गिरा ఏ हो, సమస్యలో పడి ఉన్నావు, संकट में ఈ गिरा దినమున हो, దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాలని కోరుకొంచు ఉంటుండగా, आज के दिन में परमेश्वर तुमको मुझको उठाने के लिए యేసయ్యా నన్ను లేవనెత్తు, यीशु मुझे उठाइए, పడి ఉన్న స్థితి నుంచి నన్ను లేవనెత్తు, जहाँ पड़ा हो वहाँ से నన్ను లేవనెత్తు. मुझे उठाइए। పౌలు భక్తుడు అంటున్నారు కదా, पौलुस भक्त कह నన్ను रहा है, బలపరచువాని యందు నిన్ను సమస్తము చేయగలనట్లుగా जो मुझे सामर्थ्य देता है అయ్యా, उससे ఈ मैंने దినమున सब నన్ను कुछ कर లేవనెత్తు. सकता हूँ। मुझे उठाइए, నేను నిన్ను స్తుతిస్తా, ఆరాధిస్తా, గణపరుస్తా, నిన్ను వెంబడిస్తాను నా తండ్రి. मैं तुमको स्तुति देता हूँ, धन्यवाद देता हूँ, आराधना देता हूँ, तुम्हारे ఓ साथ ప్రియ चलता हूँ। సహోదరుడా సహోదరి, भाई और बहन, 38 సంవత్సరం నుంచి అక్కడే పడి ఉన్నాడు, 38 साल से वही पड़ा है, లెగలేకపోతున్నాడు. उन्होंने नहीं उठाने वाला है। చెప్పాను కదా ఇందాకే, अभी मैं कहा కొంతమంది పడిపోయిన తర్వాత कुछ लोग गिरने के बाद లెగవటానికి అసలు ప్రయత్నమే చేయరు, उठने के लिए कोशिश नहीं విడుదల करते हैं, పొందుకోవడానికి ప్రయత్నమే చేయరు. छुटकारा पाने का कोशिश नहीं करते ఒక हैं। పక్క వ్యక్తిగతంగా కావచ్చు, एक और अपने अपने ఒక रूप పక్క में, మానసికంగా కావచ్చు, मानसिक रूप में, రెండో పక్క ఆత్మీయంగా కావచ్చు. आत्मिक रूप में भी నీవు ప్రయత్నము చేయకపోతే, तुम कोशिश नहीं నీ करने पर, విశ్వాసాన్ని విడుదల చేయకపోతే, तुम्हारा विश्वास నీ को नहीं నమ్మకాన్ని रखने దేవుని पर, మీద ఉంచకపోతే तुम्हारा विश्वास परमेश्वर के ऊपर నువ్వు नहीं ఎట్లా रखने విడుదల पर, పొందుకుంటావు? तुम कैसे छुटकारा నిన్నెవరు पाते हो? లేవనెత్తుతారు? कौन उठाते हैं నిన్నెవరు तुमको? బలపరుస్తారు? कौन सामर्थ्य देता నిన్నెవరు है? విడిపిస్తారు? कौन छुटकारा నిన్నెవరు देता है? స్వస్థపరుస్తారు? कौन चंगाई ఆ ప్రభు करता है? యేసునందు విశ్వాసం ఉంచకపోతే उस प्रभु यीशु मसीह నీవు पर ఎట్లా विश्वास విడుదల नहीं रखने పొందుకుంటావు? पर, तुम छुटकारा ఆయన कैसे నీ पाते కొరకు నా हो? కొరకే కదా तुम्हारे मेरे అనవసరంగా लिए ఈ లోకానికి వచ్చేసి उन्होंने देहदारी बनकर నా आकर పాప భారమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా శిలువలో బలి రక్తం చెందించి ప్రాణం పెట్టేంతగా ప్రేమించినటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉంటుండగా तुम्हारे मेरे लिए लहू बहाकर प्राण दिया परमेश्वर हमारे संग रहने ఆ पर, దేవుని యందు విశ్వాసం ఉంచు. उस परमेश्वर के ऊपर ही ఏ विश्वास స్థితైనా కావచ్చు रखो। నీది నాది, कि संकट होने पर ఏ స్థితైనా కావచ్చు నీది నాది, हाल होने पर भी లేవనెత్తుతాడు. उठाते ఈ हैं। దినమున దేవుడు నిన్ను లేవనెత్తాలని, आज के दिन में నిన్ను परमेश्वर तुमको उठाने के लिए, ఆయన నిన్ను విడిపించాలని, तुमको छुटकारा देने के నీవు ఆయనను लिए వెంబడించాలని కోరుకుంటున్నాడు. उन्होंने चाह रहा है और तुम उनके पीछे चलने को కోనేటి चाह దగ్గర रहा है। రోగితో ప్రభు వారు మాట్లాడుతున్నాడు. बेतस्दा कुंड के पास ఏమయ్యా స్వస్థపరచున్నావా? क्या तुम चंगाई पाना चाहते हो? నువ్వైనా నేనైనా ఎవరమైనా ఏదైనా సమస్య అడిగామనుకోండి, तू और मैं किसी ना किसी संकट कहने पर మనం ఏం చెప్తాము? हम क्या कहते हैं? అన్ని సాకులే చెప్తాం. बहुत बहाना बनाते हैं। అయ్యా నా సమస్య నుంచి నేను విడుదల పొందుకోలేనయ్యా, मेरे संकट में से मैं छुटकारा नहीं पा నా सकता కష్టం हूँ। నీకు తెలియదయ్యా, मेरे मुश्किल क्या ना है तुम बाधा नहीं नीకు जानते తెలియదయ్యా, हो। तुम नहीं जानते నా हो मेरा వేదన दुख నీకు क्या తెలియదయ్యా, है। मेरा दुख क्या నా है तुम नहीं శోధన నీకు जानते తెలియదయ్యా. हो। मेरा क्लेश क्या है तुम అని नहीं जानते हो। రకరకాలుగా వాపోతూ ఉంటాము, तरह तरह से कहते हैं, రకరకాలుగా పితరులు చెప్తా ఉంటాము, तरह तरह से बहाना बनाते ఇతరుల మీద हैं, నిందలు వేస్తా ఉంటాము, दूसरों के ऊपर निंदा डालते हैं, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము. तरह तरह से बातें करते हैं। అదే విధముగా उसी ఈ प्रकार బెతస్తా కోనేటి వద్ద ఉన్నటువంటి రోగితో ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. बेतस्दा कुंड के पास वो बीमारी व्यक्ति से प्रभु जी कह रहा है, ఏమని మాట్లాడుతున్నాడు? क्या कहते हैं? ఏమయ్యా क्या है? నువ్వు స్వస్థపడకూర్చున్నావా? तुम चंगाई पाना चाहते हो? 38 సంవత్సరం నుంచి అట్లానే పడి ఉన్నాడు. 38 साल से वही पड़ा है। 38 సంవత్సరం నుంచి 38 साल से 38 సంవత్సరం నుంచి 38 साल से ఓ ప్రియ సహోదరుడా సహోదరి, भाई और बहन, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నీ సమస్యలో పడి ఉన్నావు? तुम कितने सालों से तुम्हारे संकट में पड़े हो? ఒక్కసారి జ్ఞాపకపరచుకో. एक बार याद कर लो। అయ్యా, ఇట్టి స్థితిలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా నాదు సయ్యాలపైనే నడచిన నాదు సయ్యా ఆదుకోవయ్యా నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా
చాలా దూరము గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా నాదు యేసయ్యా పైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా చిన్న జీవిత నవనాది నిన్నే గురిగా పయనమైతిని చిన్న జీవిత నవనాది నిన్నే గురిగా పయనమైతిని ఎన్నో శోధనలెన్నో భయములు ఎన్నో శోధనలెన్నో భయములు కన్న తండ్రి కనరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా పైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా వాడు అప్పటికి బహుకాలం చదివే స్థితిలో పడి ఉన్నాడు वह उसी वही पड़ा है 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు 38 साल से वही पड़ा है ప్రియ సహోదరుడా సహోదరి भाई और बहन నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నీ సమస్యలో పడి ఉన్నావు तुम कितने साल से तुम्हारे संकट में చెప్పు దేవునికి कहो परमेश्वर से దేవునికి చెప్పు परमेश्वर से कहो అయ్యా ఇట్టి స్థితిలో ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాను मैं कितने सालों से मैं इस संकट में ఇన్ని पड़ा हूँ సంవత్సరాలుగా పడి ఉన్నాను कितने सालों से पड़ा నన్ను हूँ విడిపించేవాళ్ళు లేరు छुटकारा देने నన్ను वाला లేవనెత్తేవాళ్ళు లేరు నన్ను బలపరిచేవాళ్ళు లేరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు నన్ను స్వస్థపరిచేవాళ్ళు లేరు संगाई करने वाला नहीं స్థితిలో है పడి ఉన్నానయ్యా ఇన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాను నాయన कितने सालों ఇన్ని से నెలలుగా పడి ఉన్నాను నా తండ్రి बहुत महीनों से पड़ा हूँ मैं సహోదరా సహోదరి అయ్యే. నీ స్థితి ఏదైనా కావచ్చు हाल क्या होने पर అది भी నీకు సాధ్యమే కానీ हमारे लिए असंभव దేవునికి है సమస్తము సాధ్యమే परमेश्वर के लिए నీ దినమా आज के నీ दिन में, దినమా आज के दिन में, యేసయ్యా यीशु నీ के दिन, విశ్వాసాన్ని బట్టి तुम्हारे विश्वास నిన్ను से, లేవనెత్తబోతున్నాడు उठाने वाला నిన్ను है, విడిపించబోతున్నాడు उठाने वाला నిన్ను है, స్వస్థపరచబోతున్నాడు उठाने నిన్ను वाला है, రక్షించబోతూ ఉన్నాడు उद्धार देने ఏ वाला స్థితిలో है పడి ఉన్నా किस हाल ఆ में స్థితి నుంచి है, నీకు ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక हाल में से अभी यीशु के नाम విడుదల కలుగునుగాక छुटकारा मिलता విడుదల है కలుగునుగాక मिलता है అట్టి నీ దుస్థితి వెనక ఉన్నటువంటి इस हाल की हुआ పాప కార్యములైపోవునుగాక हर एक अशुद्ध దయ్యముల కార్యములైపోవునుగాక अशुद्ध శరీర కార్యములైపోవునుగాక అపవాది కార్యములైపోవునుగాక సంపూర్ణ విడుదల కలుగునుగాక సంపూర్ణ విమోచన కలుగునుగాక से छुटकारा मिलता रहे హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈ రోజు దేవుని మహిమను చూడబోతా ఉన్నావు आज तुम विश्वास करने पर परमेश्वर की महिमा देखने वाले నమ్ముదాము हो। సహోదరా నమ్ముదాము సహోదరి हम विश्वास करेंगे भाई और ఈ बहन లోకంలో యేసయ్యని నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు इस जगत में यीशु पर विश्वास नहीं ఆయన रखने पर మాత్రమే किसके ऊपर विश्वास నమ్మదగినటువంటి रखते దేవుడు हैं? विश्वास योग्य ఆయన परमेश्वर మాత్రమే है నమ్ముకొనదగినటువంటి దేవుడు सिर्फ वो ही विश्वास సర్వ योग्य సృష్టికి ఆది परमेश्वर है। సంభూతుడైనటువంటి దేవుడు उन्होंने पहलौठा परमेश्वर है ఆది అంతమైన దేవుడు आदि और अंत हुआ परमेश्वर మొదటివాడు है। కడబడవాడైన దేవుడు पहला और अंत ఆల్ఫా ఓమేగైన దేవుడు ओमेगा हुआ మృత్యుంజయుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు భూలోకమైన పరలోకమైన సర్వాధికారమైనటువంటి దేవుడు धरती के ऊपर स्वर्ग के ऊपर सारा अधिकार హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సహోదరా సహోదరి के लिए कुछ काम असंभव नहीं है भाई ఈ దినమున నీ నా స్థితి ఏదైనా కావచ్చు आज के दिन में तुम्हारा ఏదైనా కావచ్చు क्या होने पर ఏదైనా కావచ్చు నా జడైనటువంటి యేసు క్రీస్తు నామములో లేవతా ఉన్నావు నీవు नासरत यीशु के नाम में तुम अब उठने वाले हो షయాఫెరులో దేవుడు చెప్తున్నాడు కదా यशायाह 52 में ఓ परमेश्वर कह रहा సియోను है కుమారి हे सिय्योन లెమ్మో లెమ్మో जाग जाग నీ బలము తరించుకొనుము अपना बल धारण कर చాలా మంది ఏం చేస్తారంటే बहुत लोग क्या करते వాళ్ళు हैं कि సమస్యలో శోధనలో కష్టములో నష్టములో బలహీనతల్లో పడిపోంగలోనే वे लोग ने अपने मुश्किल में पड़ने पर వారి బలాన్ని పోగొట్టుకుంటారు अपना बल खो देते हैं ఆత్మీయ బలాన్ని పోగొట్టుకుంటారు आत्मिक बल खो देते हैं ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటారు प्रार्थना जीवन को खो देते విశ్వాస हैं జీవితాన్ని विश्वास పోగొట్టుకుంటారు जीवन को खो देते పరిశుద్ధ हैं జీవితాన్ని పవిత్ర పోగొట్టుకుంటారు జీవనకు खो देते हैं। నీతిమంతమైన జీవితాన్ని పోగొట్టుకుంటారు धर्मी का जीवन को खो देते అసలు हैं ఇవన్నీ పోగొట్టుకోవటానికే కదా దుష్టుడు నీ మీద దాడి చేసేది
ये सब खो देने के लिए दुष्ट तुम्हारे ऊपर उन्होंने నువ్వు अपने ఎంత మాత్రము దేవుణ్ణి మహింపరచడం వాడికి ఇష్టం లేదు గనక परमेश्वर को महिमा देना उनका इच्छा नहीं है। దేవుణ్ణి మహింపరిచేటువంటి నిన్ను టార్గెట్ చేసేది వాడు అందుకే కదా परमेश्वर को महिमा देने वाले तुमको टारगेट करते हैं वहां నువ్వు దేవుణ్ణి మహింపరచకుండా గణపరచకుండా చేయటానికి परमेश्वर को तुम महिमा नहीं అనేక देने సమస్యలు के लिए సృష్టించి నీ ముందు పెడతాడు तरह तरह के संकट लेकर आकर तुम्हारे सामने रखते हैं। ఏమైపోతావంటే బలహీనరాలు అయిపోతావు तुम निर्बल बन जाते हो। దేవుణ్ణి స్తుతించలేక ఆరాధించలేక గణపరచలేక परमेश्वर को स्तुति नहीं देकर धन्यवाद नहीं దుష్టుడు ఏ సమస్య देकर అయితే తెచ్చి నీ ముందు పెట్టాడో दुष्ट ने किस संकट लेकर तुम्हारे ఆ सामने रखा సమస్యతో है సతమతమైపోయేటట్టు చేస్తాడు उस संकट में पड़ जाते हो तुम। బైబిల్ చెప్తా ఉంది बाइबल में कहती ఏ है సమయానికైనా ఏ స్థితికైనా చాలిన దేవుడు कि समय में भी उन्होंने विश्वास योग्य నమ్మదగిన परमेश्वर దేవుడు विश्वास योग्य परमेश्वर है। నీతిమంతుడైనటువంటి దేవుడు धर्मी परमेश्वर है। ఆకాశం భూమి గతించిన धरती और आकाश ఆయన का ఏ भी మాటలు ఆయన మాటలు ఏ మాత్రము గతింపవు उनका बात नहीं टलेगा। అందుకని ప్రభు అంటున్నాడు కదా इसलिए प्रभु जी कह మీ रहे हैं హృదయమును కలవరపడనీయకుడి आपके हृदय को व्याकुल मत దేవుని करने యందు విశ్వాసం दीजिए। ఉంచున్నారు నా యందు విశ్వాసం ఉంచండి परमेश्वर के ऊपर ఏ विश्वास సమస్యను रखिए, బట్టి मुझ पर కలవరపడుతున్నారు विश्वास रखिए। इस संकट में हो ఏ శోధన బట్టి కలవరపడుతున్నారు इस क्लेश ఏ से బలహీనత बात బట్టి में हो। కలవరపడుతున్నాడు बंधनान से ప్రభు बात में అంటున్నాడు हो। కదా प्रभु जी कह रहा మీ है హృదయమును కలవరపడనీకుడి आपके हृदय को व्याकुल దేవుని नहीं యందు होने విశ్వాసం दीजिए। ఉంచున్నారు परमेश्वर के నా ऊपर యందు विश्वास విశ్వాసం रखिए। ఉంచండి इस पर भी विश्वास నా యందు रखिए। విశ్వాసం ఉంచండి विश्वास నేను నిన్ను లేవనెత్తుతా ఈ దినమున आज के दिन में मैं तुमको ఈ దినమున उठाऊंगा। నిన్ను విడిపిస్తా आज के दिन में मैं तुमको నేను ఆదరిస్తా छुड़ाऊंगा, तुमको నిన్ను संभालूंगा, స్వస్థపరుస్తా सगाई करूंगा, నిన్ను బలపరుస్తా तुमको सामर्थ्य दूंगा। నువ్వు దేవుని నమ్మొచ్చు సహోదరుడా సహోదరి तुम परमेश्वर पर विश्वास कर सकते हो भाई ఆయన बहन। మాత్రమే నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు सिर्फ वे ही विश्वास योग्य परमेश्वर है। బెతస్దా కొన్నిటి దగ్గర రోగి అంటున్నాడు కదా बethesदा कुंड के पास बीमारी व्यक्ति कह रहा ప్రభు है। మాట్లాడుతూ ఉన్నాడు प्रभु जी बोल रहा है ఏమయ్యా నువ్వు స్వస్థపడగూర్చున్నావా क्या तुम चंगाई पाना ఏ चाहते సహోదరుడా हो సహోదరి भाई और बहन। నీకు నాకున్నటువంటి సమస్యలలో तुम्हारे मेरे संकट में మనం సహజంగా ఏమై ఉంటామో తెలుసా हम क्या होते हैं कि నిరీక్షణ కోల్పోయి ఉంటాము आशा को खो देते నిరీక్షణ हैं। కోల్పోయిన సందర్భములో आशा खो देने पर నిరీక్షణ కోల్పోయిన సందర్భములో आशा खो देने पर ఎవరైనా వచ్చి कोई आकर అయ్యా నేను నీకు సహాయం చేస్తానంటే मैं तुमको मदद करता हूँ कहने మనం पर ఎట్లా మాట్లాడతామంటే हम किस प्रकार बातें ఇక करते हैं। నువ్వేమి చేస్తావులే పోయా అంటాం तुम क्या करेगा जाओ कहते हैं। ఎందుకంటే నేను అనేక రకాలుగా ప్రయాసపడ్డాను కానీ నాకు విడుదల రాలేదు, ఆదరణ రాలేదు, స్వస్థత లేదు, నా నిరీక్షణ సఫలం కాలేదు, ఇంకా నువ్వేం నన్ను స్వస్థపరుస్తావు అన్నట్లుగా ఉంటది. मैं तरह तरह के परिश्रम किया हूँ, मुझे छुटकारा नहीं मिला है, तू क्या मुझे सफल करते है, इस प्रकार कहते हैं। వ్యక్తిగతంగా చూస్తే నిజమా అన్నట్లుగా ఉంటది. देखने पर ये सच्चाई है, इस प्रकार ఎందుకంటే होते हैं। 38 సంవత్సరాల అదే రోగంలో పడి ఉన్నాడు గనక 38 साल से वही बीमारी में पड़ा है। ఎవరైనా వచ్చేసి నువ్వు స్వస్థపడకూర్చున్నావు అని అడిగితే कोई आकर तुम चंगाई पाना चाहते हो ఏదో कहने पर నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఇతరుల మీద నిందలు వేసుకుంటూ दूसरों के ऊपर निंदा डालते అతను हुए మాట్లాడిన విధానాన్ని మనం జ్ఞాపకపరుచుకుందాము. उन्होंने जिस प्रकार बातें किया है हम याद ప్రభు అలాగని అడగగా प्रभु जी ने इस प्रकार అతను कहने पर ఏమంటున్నాడు తెలుసా? उन्होंने क्या कहते हैं कि అయ్యా స్వస్థపడగూర్చున్నాను గాని मैं चंगाई पाना चाहता हूँ लेकिन దేవదూత ఈ కొన్నిట్లో నీకు దిగి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించే వాళ్ళు ఎవరూ లేరు. स्वर्गदूत तो आने पर मुझे कोई उसमें पानी में नहीं उतराते हैं। నాకు నేనుగా मैं దిగలేకపోతున్నా. अपने आप नहीं उतर सकता हूँ। చూడండి देखिए మనం సహజంగా చేసే పని ఏంటంటే हम साथ से क्या कहते हैं, మనుషుల మీద నమ్మకాన్ని పెట్టుకున్నట్లుగా मनुष्यों के ऊपर विश्वास దేవుని किस మీద प्रकार కూడా रखते हैं, అపనమ్మకాన్ని పెట్టుకుంటాము. परमेश्वर के ऊपर अविश्वास रखते हैं। మనము మనుషుల్ని నమ్మలేము కదా. हम मनुष्यों को नहीं विश्वास దేవుడు करते ఒక్కడే हैं, నమ్మదగినటువంటి सिर्फ దేవుడు. परमेश्वर ही विश्वास योग्य మనుషుడు है। మనుషుడే కదా. इंसान इंसान ही అదే है। విధముగా इसी प्रकार యేసయ్య కూడా మనుషుడే అనుకుంటున్నాడు ఇతడు. इन्होंने सोच रहा है कि यीशु भी एक इंसान है। స్వస్థపడకూర్చున్నావా అంటే चंगाई पाना चाहते साकुले हैं कहने చెప్తా पर ఉన్నాడు. बहाना बनाते हैं, సాకులే చెప్తా ఉన్నాడు. बहाना बना रहा है। మనం కూడా మన సమస్యలు దేవునికి సాకులే చెప్తాము. हम भी हमारे संकट में बहाना ఎందుకు సాకులు बनाते చెప్తా हैं। ఉంటామంటే किस प्रकार की మన बहाना సమస్య बनाते మనకు हैं? అసాధ్యమైనట్లుగా हमारे संकट हमारे लिए దేవుడికి కూడా असंभव है। అసాధ్యం అనుకొని परमेश्वर को भी असंभव है నిర్లక్ష్య सोचकर భావంతో అడగటము ప్రార్థన చేయటము జరుగుతూ ఉంటది. एक निर्लक्ष्य से प्रार्थना करते हैं, मांगते हैं, ఎందుకంటే మన సమస్య గురించి మనమే యోచించుకుంటాము, क्योंकि हमारे संकट के बारे में हम ही सोचते हैं। మనమే ఒక డెసిషన్ తీసుకుంటాము. हम ही एक प्रकार की మన decision సమస్యను लेते దేవుని हैं। చేతిలో పెట్టము, हमारा संकट परमेश्वर के हाथों మన में नहीं భారాన్ని सौंपते ఆయన हैं। మీద మోపము, हमारा बोझ उनके ऊपर नहीं మనం डालते ఆయన కొరకు हैं, కనిపెట్టుకోనము. हम उनके लिए इंतजार नहीं करते కనుక మనం हैं। ఎలాగుంటామంటే మన జీవిత విధి విధానాల్లో నిరాశ నిస్పృహల్లో ఉంటాము. हम हमारे जीवन में बहुत निराश से रहते हैं। ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి కట్టుకుందమా, क्या खाएंगे, क्या पिएंगे, क्या ఏం జరుగుద్దా, पहनेंगे? ఎల్లుండి ఏం జరుగుద్దా, आज क्या होगा, कल ఈ क्या సమస్య ఎట్లా, ఆ होगा, సమస్య ఎట్లని इस संकट क्या है, उस అనేక संकट क्या విచారాలు है? తన మోసములు చేత చింతపడుతూ దుఃఖపడుతూ ఉంటాము. इस प्रकार की चिंताओं में पड़ जाते हैं।
అదే విధంగా इसी प्रकार ఈ కుమారుడు అంటున్నాడు, इस అయ్యా पत्र में कह रहा है, దేవదూత నీటిలోనికి కదిలించే మాట వాస్తవమే, కానీ देवदूत ने स्वर्गदूत आकर उसको पानी నాకు को నీరుగా हिलाती దిగలేను, है। నన్ను దించే వాళ్ళు ఎవరు मैं లేరు. अपने आप नहीं उतर सकता हूँ, कोई मुझे नहीं उतराते हैं। బైబిల్ ఒక మాట ఉంది రోమా 8లో, बाइबल में एक बात है रोमा అటువలే 8 में। పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. पवित्र आत्मा देव ने हमारी निर्बलता को देखकर हमको मदद करने वाला है। ఎలాగైనా మనం యుక్తంగా ప్రార్థన చేయబడినో తెలియదు కానీ हम किस प्रकार प्रार्थना करना है नहीं जानते हैं। చెప్పశక్యంగానే ములుగులతో ఆత్మదేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అని. आत्मा परमेश्वर ही हमारे पक्ष में विनती करते हैं। అదే విధముగా ఈ యొక్క రోగి इस बीमारी व्यक्ति తన ने బలహీనతల గురించి తను చెప్తా ఉన్నాడు. अपनी निर्बलताओं के बारे में कह रहा है। అతని బలహీనత చూచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, उनकी निर्बलता को देखकर प्रभु यीशु मसीह जी ने, సరేనయ్యా నువ్వు దిగలేవు, నిన్నెవరూ దించలేరు. हाँ ठीक है, तुम नहीं उतरते हो, कोई तुमको नहीं उतराते हो। అంతే కదా సహోదరా సహోదరి, इतना ही है ना भाई और నువ్వు बहन, దిగలేవు, तुम नहीं उतरते हो, నిన్నెవరూ దించరు, तुमको कोई नहीं उतराते हैं, నిన్నెవరూ లేవనెత్తరు, कोई तुमको नहीं उठाते, నీకెవరు సహాయం చేయరు, कोई तुमको मदद नहीं నిన్నెవరు करते, ఆదరించరు. कोई तुमको नहीं ఒక संभालता। ఆయన ఉన్నాడు, एक व्यक्ति है, ఎవరైనా कौन है? యేసయ్యా, यीशु। యేసయ్యా. यीशु ఆదరణ లేక ఇల్లాడిపోకు, శోధన వేదనలో కృంగిపోకు. తోడులేర నీకు నిలుపోకు, యేసు నీ తోడు ఉన్నాడు చూడు. విడువడు యేసు ఎడబాయడెన్నడు, అనుక్షణము నిన్ను కాపాడును. విడువడు యేసు ఎడబాయడెన్నడు, అనుక్షణము నిన్ను కాపాడును. ఆయన మీదనే భారము మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన మీదనే భారము మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. తోడులేరని కుమిలిపోకు, యేసు నీ తోడు ఉన్నాడు చూడు. తోడులేరని కుమిలిపోకు, యేసు నీ తోడు ఉన్నాడు చూడు. బైబిల్ ఒక మాట ఉంది, बाइबल में एक बात है, ఎట్టి స్థితిలో ఉన్న వారిని ఆయన ఆదరించుటకు ఆయన శక్తిమంతుడు. किस प्रकार के हाल में होने वालों को भी संभालने वाला నీ परमेश्वर। సమస్య నీకెంతో సమస్యగా ఉండొచ్చు, तुम्हारा संकट तुम्हारे लिए बहुत बड़ा నీ संकट భారం है। ఎంతో బరువుగా ఉండవచ్చు, तुम्हारा बोझ तुम्हारे నీ लिए बहुत వేదన ఎంతో बोझ है। వేదనగా ఉండొచ్చు, तुम्हारा दुख तुम्हारे लिए बहुत నీ दुख దుఃఖం है। ఎంతో దుఃఖముగా ఉండొచ్చు. दुख तुम्हारे लिए बहुत दुख ఓ है। ప్రియ సహోదరా సహోదరి, भाई और बहन, అది నీకు అసాధ్యంగా కూడా ఉండవచ్చు, वह तुम्हारे लिए असंभव కానీ होता బైబిల్ है। చెప్తా ఉంది కదా, लेकिन बाइबल बोलता है దేవునికి कि సమస్తము సాధ్యము. परमेश्वर के लिए सब कुछ నీకు संभव నాకు है। అసాధ్యమైన ప్రతి దానిని దేవుడు సాధ్యపరచగలడు. तुम्हारे मेरे लिए जो काम असंभव है అంత परमेश्वर గొప్ప संभव దేవుడై कर ఉన్నాడు सकता है। ఆయన, उतना बढ़िया అంత परमेश्वर గొప్ప है, దేవుడై ఉన్నాడు. उतना बढ़िया परमेश्वर ఆ है। కుమారుడు యొక్క బలహీనతను చూచాడు, उस पुत्र के निर्बलता को ఏమంటున్నాడు देखा है। తెలుసా, क्या कहते हैं నా कि, కుమారుడా हे मेरे నువ్వు पुत्र లే, तुम उठ, నువ్వు లెమ్ము, तुम उठो, నువ్వు లెమ్ము, तुम उठो, నువ్వు లేచి तुम उठकर నీ పరుపెత్తుకొని వెళ్ళు. तुम्हारा कांट उठाकर चलो। వెంటనే వాడు దిగ్గున లేచి उन्होंने उठकर తన పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. अपना कांट उठाकर चल गया। బైబిల్ చెప్తుంది కదా, बाइबल बोलती है, సియోను లెమ్ము లెమ్ము, हे सिय्योन जाग నీ जाग, బలము ధరించుకొనుము. अपना बल धारण బలాన్ని कर। పోగొట్టుకొని ఉన్నావా? क्या बल को खो दिया ఓ, है? బలాన్ని పోగొట్టుకొని क्या ఉన్నావా? तुम बल को खो दिया పరిశుద్ధమైన है? పట్టణమా, हे पवित्र యెరూషలేమా, यरूशलेम, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. अपना शोभायमान वस्त्र पहन ले, ఇక మీద సున్నతి పొందిన వాడు ఒకడైన అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. क्योंकि तेरे बीच कतना नहीं तर अशुद्ध लोग ధూళి तेरे गली దులుపుకో, प्रवेश नहीं पाएगा। ధూళి దులుపుకో, और अपने ऊपर से धूल उतार యెరూషలేమా के, లేచి కూర్చుండుము. हे यरूशलेम उठकर बैठो, సరపబడిన సియోను కుమారి, हे सिय्योन, నీ మెడకట్లు విప్పి వేసుకో. हे सिय्योन की बंदी बेटी अपने गले के बंधन को खोल दे।
శృంగార మందిరం ముందు ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. सुंदर मंदिर के सामने एक लंगड़ा बैठा है। శృంగారం అనే దేవాలయం ముందు ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. उस मंदिर के आलय में एक व्यक्ति ने लंगड़ा ने बैठा है। చాలా కాలం నుంచి పడి ఉన్నాడు అట్లా. बहुत सालों से है। ఇంకా చెప్పాలంటే పుట్టిన మొదలుకొని కుంటివాడు. उन्होंने जब पैदा हुआ వాళ్ళు ఎవరో ఒకరు మోసుకొని వచ్చేసి ఆ మందిరం ముందు కూర్చోబెడతాడు. किसी ना किसी उठाकर उसको लेकर वहाँ बैठते हैं। ఉన్నాడంటే డబ్బులు అడుక్కుంటూ ఉన్నాడు అక్కడ. उन्होंने पैसे मांगते हैं। అదే విధంగా ఆ రోజు కూడా అలాగనే అంటున్నాడు. उसी दिन में भी वही भीख मांग रहा है। పేతురు మందిరంలోకి వెళ్తా ఉంటే पतरस मंदिर में जाने పేతురు వైపు చూసి पतरस की ओर వాళ్ళ దగ్గర देखकर ఏమైనా దొరుకుద్దేమో అనుకొని उनके पास कुछ मिलता है इस అయ్యా प्रकार అయ్యా అని देखकर। చెప్పేసి అడుగుతా ఉన్నాడు. उन्होंने मांग रहा है उनसे। అయితే పేతురు ఏమంటున్నాడు తెలుసా? तो पतरस कह रहा మా है యొద్ద कि వెండి బంగారాలు లేవు గాని हमारे पास सोना चांदी మాకు नहीं కలిగిందే है। నీకు ఇస్తున్నాము. हमारे पास जो है वो हम तुमको दे నజరేయుడైనటువంటి रहा हूं। యేసుక్రీస్తు నామమున లేచినడు అన్నాడండి. नासरत यीशु के नाम में तो उठकर चलो कहाँ है। ఎంత ఆశ్చర్యమో తెలుసండి. इतना अचंभा है कि వాడు నిజంగానే లేచాడు. उन्होंने सच्चाई में పుట్టిన उठा है। మొదలుకొని కుంటివాడు उन्होंने पैदे में होने पे से लगा పేతురు है। యేసు నామములో లెమ్మనంగలోనే यीशु के नाम में उठने के लिए ले कहने उठा। पर पतरस ने उठा है। లేచాడు. उठा है। సహజంగా వాడున్న స్థితి ఏంటి? सहज से उनका हाल क्या है? కుంటితనము. लंगड़ा है उन्होंने। వాడున్న స్థలం ఏమిటి? उनका स्थल क्या है? శృంగారం అనే దేవుని మందిరము ముందు కూర్చొని ఉన్నాడు. सुंदर नामक मंदिर के सामने उन्होंने శృంగార बैठा है। మందిరంలో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. सुंदर के मंदिर में वहाँ అనేక మంది परमेश्वर దేవుణ్ణి है, ఆరాధించడానికి స్తుతించడానికి గణపరచడానికి వస్తా ఉన్నాడు. परमेश्वर का आराधना करने के लिए स्तुति करने के लिए आ रहा है। కానీ వాడైతే वो ने వాడున్న స్థితిలోనే వాడు ఉండటానికి ఇష్టపడి అశృంగారం అనేటువంటి మందిరము ముందు కూర్చొని ఉన్నాడు. वो अपनी हाल में रहने के लिए इच्छा रखकर वहाँ सामने बैठा है। ఈ దిన మనం చాలా మంది కూడా అలాగనే ఉంటాం కదా. आज के दिन में भी हम लोग దేవుని इसी प्रकार మందిరంలో रहते ఉండొచ్చు, हैं। వేపులో ఉండొచ్చు గాని हम किस हाल में हैं? మనలో మనమేముంటాము. हम अपने आप ही మనలోనికి रहते हैं। దేవుణ్ణి రానియము. हमें परमेश्वर మన को नहीं జీవితాన్ని आने మనమే देते జీవిస్తాము. हैं। हम अपना जीवन మనము आगे దేవుడి जीते हैं। జీవితాన్ని జీవించము. हम परमेश्वर का जीवन नहीं పౌలైతే जीते हैं। అంటున్నాడు, पौलुस कह నేను నా रहा है జీవితాన్ని విడిచిపెట్టా, मैं मेरे जीवन को छोड़ ఎక్కడ दिया हूं। జీవించేది నేను కాదు, अब जीने वाला मैं క్రీస్తే నా नहीं యందు हूं। జీవిస్తా ఉన్నాడు. मसीह मुझ में जी रहा క్రీస్తు है। కొరకు నేను జీవించడానికి मसीह के लिए నా जीने के శరీరాన్ని लिए నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను. मेरे शरीर को मैं कुचल कर లోకము अपने నిమిత్తమై, हाथों में పాపము लेकर నిమిత్తమై, आया हूं। దేహం నిమిత్తమై సిలువేయబడ్డాను. लोक और पाप से मैं क्रूस में चढ़ा गया ఇక్కడ हूँ। జీవించేవాడు నేను కానంటున్నాడు. अब जीने वाला मैं नहीं మనం हूं। కూడా అలాగనే చాలా మంది ఉంటాము. हम भी इसी దేవుని प्रकार సన్నిధికి रहते వస్తాము हैं। కానీ మనలో మనము జీవిస్తాము. हम परमेश्वर के सामने మనలో आते క్రీస్తు हैं, వారిని अपने आप में జీవించడానికి जीते हैं। అవకాశం ఇయ్యము, అనుమతి ఇయ్యము. हमें मसीह जीने का मौका नहीं देते हैं। అదే విధంగా ఈ కుంటివాడు इसी प्रकार से ఆ लंगड़ा ने శృంగారం మందిరం మీద దృష్టి లేదు, उस मंदिर के ऊपर ఆ उनका మందిరంలో दृष्टि नहीं है। ఆరాధించే దేవుని మీద దృష్టి లేదు గాని उस मंदिर में वो परमेश्वर की కేవలం तरफ వచ్చే दृष्टि పోయే नहीं వాళ్ళు है। వేసేటువంటి ఆ డబ్బు మీదే ఆశతో ఉన్నాడు. उन्होंने भीख मांगने की आशा में ही रहते ఇంకా వాడి हैं। యొక్క స్థితి ఎలాగనుంటది అంటే, उनका हाल क्या होता है పుట్టిన कि మొదలు కొన్ని కుంటివాణ్ణి కదా, मैं पैदा होने से ही लंगड़ा हूं ना, ఇంకా ఈ కుంటి బ్రతుకు నుంచి లేపబడటం అవసరమా? या इस लंगड़ेपन से मुझे छुटकारा पाना ఎలాగ चाहिए। అడుక్కుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తే సరిపోదు కదా అనుకుంటా ఉంటాడు. इसी प्रकार भीख मांगते हुए मेरे जीवन को बिताता हुआ అందుకని వాడి सोचते దృష్టి हैं। ఎంతసేపటికి వచ్చే పోయే వాళ్ళు వేసే డబ్బుల మీద దృష్టి ఉంది కానీ इस प्रकार उनकी दृष्टि ने पैसों में ही వచ్చే रहा పోయే है। వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించి అద్భుతాలు ఆశ్చర్యకరాలు పొందుకుంటారు ఆ దేవుని మీద ఎంత మాత్రం దృష్టి లేనటువంటి వాడే ఉన్నాడు. आने जाने वाले में किस प्रकार का चमत्कारी पाते हैं, उस प्रकार के परमेश्वर के ऊपर विश्वास नहीं है उसको। అటువలే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుంటివాడి యొక్క బలహీనతను చూచి పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. पवित्र आत्मा देव ने उस लंगड़े की निर्बलता को देखकर पतरस నువ్వు से बात कर ఎంతసేపటికి रहा है। వెండి బంగారముల కోసం ఆశపడుతున్నావు గాని तुम सोना चांदी के लिए आशा వెండి रखते हो। బంగారముల కంటే నీ స్వస్థత నీకు అవసరమని నీకు తెలుసా? सोना चांदी से भी నీ तुम्हारी విడుదల నీకు అవసరమని తెలుసా? तुम जानते हो నీ क्या? పాప క్షమాపణ నీకు అవసరమని తెలుసా? तुम्हारा पाप का माफी నీ మారు మనసు నీకు అవసరమని తెలుసా? तुम्हारा मन फिराना तुम्हारा నీ రక్షణ నీకు అవసరమని తెలుసా? तुम्हारा उद्धार तुमको बहुत जरूरत है, इस प्रकार जानते हो क्या? చాలా మంది అలాగనే ఉంటారు. बहुत लोग इसी प्रकार ముఖ్యమైనది ఏదో रहते हैं। తెలియదు, मूल क्या है नहीं जानते అవసరమైనది हैं। ఏదో తెలియదు, क्या जरूरत है नहीं जानते అక్కడతో ఉన్నది हैं। ఏదో తెలియదు కానీ जरूरत का बात क्या है ఏ नहीं जानते సంబంధమైన हैं। వాటి మీద మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటారు. इस लोक के ऊपर की चीजों में ही मन रखते కుటుంబానికి हैं। రక్షణ లేకపోయినా పర్వాలేదు, उनको उद्धार नहीं होने पर भी कोई बात భర్త नहीं होता। రక్షించబడకపోయినా పర్వాలా, उद्धार नहीं होने पर भी कोई बात భార్య नहीं, इस प्रकार రక్షించబడకపోయినా रहते हैं। పర్వాలా, पति पत्नी को उद्धार नहीं బిడ్డలు होने पर भी कोई बात రక్షించబడకపోయినా नहीं है। పర్వాలా, बच्चों को उद्धार नहीं होने पर भी బిడ్డలకు कोई ఆ बात ఈవులు नहीं है। ఈవులు ఇవ్వాలి. बच्चों को मैं वही కోపడవద్దు ప్రియ సహోదరా సహోదరి, मत करो भाई और ఆస్తులు बहन। అంతస్తులు సంపాదించాలి, संपत्ति को इकट्ठा करना వెండి है। బంగారాలు సంపాదించాలి, और सोना चांदी को कमाना ధనాన్ని है। సంపాదించాలి. पैसे कमाना है। ఈ లోకంలో సుఖ సంతోషము ఉండాలని కోరుకుంటున్నారు గాని इस जगत में बहुत खुशी से जीना है, इस प्रकार चाहते చనిపోతే हैं। ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని, मर जाने के बाद आत्मा అక్కడ नरक అగ్ని जाता ఆరదు है। పురుగు చావదని గుర్తెరగలేక आग नहीं बुझता है, ఈ कीड़ा नहीं జీవిత उड़ता है, కాలం कीड़ा మట్టుకే नहीं శాశ్వత काटता है। కాలం అనుకుని यही जीवन का
ఏమి తినమా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందామని, क्या खाएंगे, क्या पिएंगे, क्या पहनेंगे, ఐక విచారముతో ధనమోసములతో इस प्रकार के धन की धोखे వాటి కొరకే ప్రభు సన్నిధిలో ప్రార్థించే వాళ్ళుగా ఉన్నారు. उसके बारे में ही प्रभु के सम्मुख में प्रार्थना करते हैं. వీళ్ళందరిలో ఒకడిగా ఈ కుంటివాడు కూడా ఉన్నారు. इन सब में एक के रूप में इस लंगड़े भी हैं. చెప్పాలంటే ఇలాగన ప్రార్థించే వాళ్ళము మనం కూడా అటువంటి బలహీనతలోనే ఉన్నామా? क्या हम भी इसी प्रकार की निर्बलता में हैं? ఎందుకంటే కుంటివాడైనప్పటికీ కూడా लंगड़े होने पर भी వాడి దృష్టి ధనమ మీదే ఉంది గాని, उनका दृष्टि धन అయ్యో के ఈ ऊपर కుంటి है. బ్రతుకు నుంచి నన్ను విడిపించే దేవుడు లేడని అడగలేకపోతున్నాడు. इस लंगड़ेपन से मुझे छुटकारा देने वाला परमेश्वर ఇదిగో नहीं है, దేవుని ऐसा మందిరంలోనికి नहीं వెళ్ళే माना है. భక్తులారా, ये भक्तों, దేవుడికి మొరబెట్టిన కుంటి బతుకు నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేయండి అని చెప్పట్లా. परमेश्वर से पुकार कर मेरे लंगड़ेपन से मुझे छुटकारा दीजिए, इस प्रकार नहीं कहते हैं. ఎంతసేపటికి ఈ రోజు నాకు డబ్బులు బాగా రావాలని ప్రార్థించండి. जब देखने पर मुझे बहुत पैसा चाहिए, इस प्रकार प्रार्थना करो. కోపడవద్దు ప్రియ సహోదరుడా సహోదరి. गुस्सा मत करो भाई और बहन. సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని इस धरती के ऊपर मन మన रखकर కుటుంబాన్ని జ్ఞాపకపరుచుకుంటూ उनको परिवार को याद ఆత్మ करते हुए సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని జారవిడుచుకుంటూ आत्मिक हर एक आशीष को खो అనేక देते మంది हुए రిక్తులుగా ఉంటూ बहुत लोग अकेले అవసరమైతే बनकर పరలోకాన్ని పోగొట్టుకొని स्वर्ग को खो నరక देकर పాత్రలుగా తమ్ము తాముని అపాత్రులుగా చేసుకుని వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాము. नरक में जाना हम देखते हैं. అయితే ఈ బలహీనతను చూసినటువంటి దేవుడు పేతురు ద్వారా అంటున్నాడు, इस निर्बलता को देखकर परमेश्वर ने पतरस से कहता ఎంతకాలము है వెండి कि బంగారాల కోసం ఆశపడతావు, कितने समय तुम इस ఎంతకాలము प्रकार వాటి से మీద की మనసు आशा रखते ఉంచుతావు, हो? तुम किस मन में నీ मन रखते స్వస్థత हो? నీకు ముఖ్యమైంది కాదా, तुम्हारा चंगाई तुमको नहीं నీ విడుదల चाहिए నీకు क्या? ముఖ్యమైంది కాదా, तुम्हारा छुटकारा నీ तुम्हारे పాప लिए चाहिए, క్షమాపణ तुम्हारी నీకు क्या? ముఖ్యమైంది కాదా? तुम्हारा पाप का माफी ఏ तुमको సహోదరా मुख्य సహోదరి, भाई और ఈ बहन, దినమున నీకు ఏది ముఖ్యమైంది నీ జీవితంలో? आज के दिन में तुम्हारे నీ जीवन में क्या జీవితంలో है? నీకు ముఖ్యమైనది ఏది? मुख्य बात क्या ఏ है నీ तुम्हारे పాపం जीवन వెంటాడుతూ में? ఉంది, क्या है तुम्हारे ఆ जीवन పాపం में? నుంచి విడుదల కాదా, उस पाप में से ఆ శాపం छुटकारा, నుంచి విడుదల కాదా, उस पाप में से అనారోగ్యం నుంచి छुटकारा విడుదల नहीं है కాదా, क्या? इस बीमारी में से छुटकारा पाना नहीं है ఆ क्या? బంధకం నుంచి విడుదల కాదా, इस बंधन में से ఆ छुटकारा సాతాను पाना కట్టల नहीं నుంచి है విడుదల क्या? కాదా, सातान की बंधनाम से छुटकारा पाना नहीं है क्या? ఇవన్నీ మర్చిపోయి ये सब भूलकर, ఇవన్నీ మర్చిపోయి ये सब ఏమి भूलकर తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందాం అనేటువంటి సమస్యతో నువ్వు సతమతమైపోతూ क्या खाएंगे, क्या पिएंगे, क्या पहनेंगे, इस प्रकार के संकट में వాటి కొరకు रहकर ప్రార్థించే ఒక బలహీనుడిగా బలహీనరాలుగా ఉన్నావేమో. उसके बारे में प्रार्थना करने वाले एक निर्बल बने हैं क्या? దేవుని యొక్క కృప, परमेश्वर का अनुग्रह. ఎంత కాలము వెండి బంగారాల కోసం ఎదురు చూస్తావు? कितने समय सोना चांदी के लिए इंतजार करते మాకు हो? దేవుడిచ్చింది ఒకటి ఉంది, हमको परमेश्वर कुछ అది दिया నీకు है, ఇవ్వబోతున్నాం, తీసుకో. हम तुमको देने वाले యేసు हैं. నామములో నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు यीशु के नाम में चंगाई पावा వాడు कहने पर దిగ్గున లేచి उन्होंने कुचल कर ఆంటి బతుకుతో ఉన్నంత కాలం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, మందిరంలోనికి వెళ్ళాలా. उन्होंने लंगड़ेपन में रहने पर परमेश्वर का स्तुति नहीं किया है, मंदिर क्या कर नहीं పేతురు गया. ద్వారా లేవనెత్తబడ్డాడు, उन्होंने पतरस से దేవుని उठा गया है, స్తుతించుకుంటూ మందిరంలోనికి వెళ్ళాడు. उन्होंने उठकर ఈ దినమున నిన్ను దేవుడు లేవనెత్తుట, आज के दिन में మరి ఎక్కువగా నీవు దేవుని స్తుతించుట, ఆరాధించుట, కనపరచుట ఉంటుండగా, परमेश्वर को बहुत स्तुति देना होने पर అయ్యా ఈ దినం నుంచి నేను మరి ఎక్కువగా నేను స్తుతించి ఆరాధించి కనపరచడానికి आज के दिन में से मैं तुमको నీవే बहुत కాయపుత్రుగా నా జీవితంలోనికి రా. मेरे जीवन में నేను పడి ఉన్న స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు నాయనా. ऐसे मुझे छुटकारा నన్ను दीजिए. విడిపించు, छुड़ाइए, నన్ను ఆదరించు, पालिए, మరి ఎక్కువగా స్తుతిస్తాం, और ज्यादा మరి ఎక్కువగా ఆదరిస్తా, और ज्यादा మరి ఎక్కువగా నిన్ను గణపరుస్తా. और ज्यादा महिमा అలాగే నా నువ్వే కారణపుత్రుగా నా జీవితంలో ఉండు. तू ही कारण बनकर रही हो. నన్ను లేవనెత్తు నాయనా, मुझे उठाइए, లేవనెత్తు, मुझे उठाइए, నన్ను లేవనెత్తు. मुझे उठाइए. దిగ్గున లేచాడు, उठा है, దేవుని మహింపరచుకుంటూ వెళ్ళాడు. परमेश्वर को महिमा देते हुए ఓ गए हैं. ప్రియ సహోదరుడా సహోదరి, भाई और ఈ बहन, దినమున దేవుడు నిన్ను లేపేది ఎందుకో తెలుసా? आज के दिन में परमेश्वर तुमको क्यों మరి उठाते हैं ఎక్కువగా कि? దేవుని స్తుతిస్తావా, ఆరాధిస్తావా, గణపరుస్తావా? और ज्यादा परमेश्वर को महिमा स्तुति देने के మరి लिए, ఎక్కువగా దేవుని మహిమ కొరకు జీవిస్తావా? और ज्यादा परमेश्वर की महिमा के लिए जीवन. నీలో దేవుని మహిమ దాగి ఉంటే నీ పాపాన్ని అణిచివేస్తాడు. तुम्हें परमेश्वर का महिमा चाहिए, నీలో దేవుని మహిమ దాగి ఉంటే నీ శాపాన్ని కొట్టివేస్తాడు. तुम्हारे शाप को निकाल देते हैं. నీలో దేవుని మహిమ దాగి ఉంటే तुम्हें परमेश्वर की महिमा అపవాది క్రియలను లయపరుస్తాడు, इसके कार्य को అపవాది బంధకం నుంచి విడిపిస్తాడు. इसके बंधनों में से छुटकारा देता है. సహోదరుడా సహోదరి, भाई और बहन, చెప్పు నువ్వు, बोलो तुम, చెప్పు నువ్వు, చెప్పు నువ్వు, దేవా ఈ దినమున నీవు నన్ను లేవనెత్తుట, आज के दिन में మరి ఎక్కువ నీ మహిమకు కారణభూతముగా నా బ్రతుకు కాలమంతా నేను జీవిస్తాను నాయనా. और ज्यादा तुमको तुम्हारे महिमा के लिए मैं जीता हूँ. అందు నిమిత్తమై నీ కృపను బట్టి ఈ దినమున నన్ను లేవనెత్తు, तुम्हारे अनुग्रह से आज के दिन में मुझे నన్ను విడిపించు, నేను పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తు, तुम उठाओ. నేను పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తు, जहाँ मैं गिरा हूँ वहाँ से उठाओ. నేను పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తు, जहाँ मैं पड़ा हूँ वहाँ से उठाओ. నేను పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తు. जहाँ मैं गिरा हूँ वहाँ से उठाओ. హల్లెలూయా.
నమ్ము సహోదరుడా సహోదరి, विश्वास करो भाइयों, నమ్మి విశ్వాసంతో ప్రార్థించు. विश्वास करके దేవుడు प्रार्थना ఒక करो। అద్భుత కార్యం ఆశ్చర్య కార్యము చేయాలని ఈ దినమును కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर अचंबाकारी करने के लिए देख నిన్ను रहा है నన్ను आज के दिन में। లేవనెత్తాలని కోరుకుంటూ ఉన్నాడు. तुमको मुझको उठाना चाहते ఎఫెసీ हैं। పత్రిక 5వ అధ్యాయం 14లో ఒక మాట ఉంది కదా, एफएसी 5 में है एक बात है, అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లెమ్ము. तुम मुर्दों में से उठो, మృతుల్లో నుంచి లే. मुर्दों में से उठो। ఈ సమస్య నీకు మరణ వేదన కలగ చేస్తా ఉందా? तुम्हारा संकट तुमको मरण का दुख दे మరణ रहा है దుఃఖాన్ని क्या? కలగ చేస్తా ఉందా? बहुत दुख दे रहा है क्या? అవును కదా సహోదరా, हाँ भाई ना भाई, అవును కదా సహోదరి, అవునా भाई और ప్రభు बहन। అంటున్నాడు కదా, ప్రభుజీ कह रहा है, మృతమైన నీ స్థితిలో నుంచి లే. तू मुर्दे में से उठ క్రీస్తు నీ మీద जा। ప్రకాశిస్తాడు. मसीह तुम्हें प्रकाश క్రీస్తు होता నీ మీద है, ప్రకాశిస్తాడు. मसीह तुम्हें प्रकाश ఆయన होता వెలుగు నీ है, మీద ప్రకాశిస్తాడు. उसका उजाला तुम्हारे ऊपर రే प्रकाश होता సహోదరా है। సహోదరి, भाई और बहन, ఎంతకాలం అట్టి స్థితిలో పడి ఉంటావు? तुम कितने समय वही ఎంతకాలం हाल में అట్టి रहते స్థితిలో పడి हो? ఉంటావు? वही पढ़ते हो तुम యెషయా कितने గ్రంథం साल 60వ में? అధ్యాయం అయితే ఒక మాట చెప్తున్నాడు కదా, బలమైన మాట. एक बात कहते हैं యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, यशायाह ग्रंथ 60वें अध्याय में देखने पर లెమ్ము తేజరిల్లుము, खुद प्रकाशमान हो, లెమ్ము తేజరిల్లుము, ప్రకాశమాన్ హో. నీకు వెలుగు వచ్చి ఉన్నది. क्योंकि तेरा प्रकाश आ దేవుని गया है। వెలుగు నీ మీద ప్రకాశించబోతా ఉంది. परमेश्वर का उजाला तुम्हारे ऊपर లెమ్ము प्रकाश हो తేజరిల్లుము. रहा है। उठो, ఎంతకాలం చీకట్లో ఉంటావు? कितने समय अंधकार में ఎంతకాలం रहते చీకటి हो? బ్రతుకులో ఉంటావు? समय अंधकार అయ్యా, में ఈ जीवन में చీకటి रहते నుంచి हो। విడిపించు. अंधकार में ఈ से గాఢ అంధకార छुटकारा పొదల్లో నుంచి విడిపించు. अंधकार में ఈ से మానవ छुटकारा వేదనలు తొలగించు. के दुख से నన్ను छुटकारा లేవనెత్తు, उठाइए। నన్ను లేవనెత్తు. उठाइए। నీ వెలుగు నా పైన ప్రకాశింప చెయ్యి. तुम्हारा उजाला मेरे ऊपर प्रकाश होने దేవుడు दीजिए, మాట్లాడుతున్నాడు కదా, परमेश्वर बोल रहा నీకు है। వెలుగు వచ్చి ఉన్నది. क्योंकि तेरा నీకు प्रकाश వెలుగు आ వచ్చి गया ఉన్నది. है। तेरा प्रकाश आ నీకు गया వెలుగు है। వచ్చి ఉన్నది. तेरा प्रकाश आ गया లెమ్ము है। తేజరిల్లుము, उठो, प्रकाशमान हो, లెమ్ము తేజరిల్లుము. उठो, प्रकाशमान हो। దేవుని వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. परमेश्वर का उजाला దేవుని तुम्हारे వెలుగు నీ ऊपर మీద प्रकाश हो रहा కనబడుతూ है। ఉన్నది. प्रकाश हो रहा है। దేవుని వెలుగు నీ మీద కనబడుతూ ఉన్నది. దేవుని వెలుగు నీ మీద కనబడుతూ ఉన్నది. దేవుని మహిమ కొరకు జీవించుదువుగాక. परमेश्वर तुम्हारे इसमें प्रकाश होता रहे। దేవుడు తన వెలుగుతో నిన్ను నన్ను నింపునుగాక. परमेश्वर अपना उजाला से तुमको मुझको भरता रहे। హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద కనబడుతా ఉన్నది. यहोवा ही महिमा तुम्हारे ऊपर है, అందుకే నిన్ను విడిపించబోతున్నాడు. इसलिए तुमको छुटकारा देने అందుకే वाला నిన్ను है। ఆదరించబోతున్నాడు. इसलिए तुमको संभालने అందుకే నిన్ను वाला है। లేవనెత్తబోతున్నాడు. इसलिए तुमको उठाने అందుకే నీ वाला బంధకాలు है। తెంచివేయబోతున్నాడు. तुम्हारे बंधनों అందుకే నీ పాపాలు క్షమిస్తున్నాడు. तुम्हारे पापों అందుకే को నీ माफ कर శాపాలు रहा है। తొలగిస్తున్నాడు. शाप को निकाल दे रहा है। మహిమ కొరకు జీవించటానికి, परमेश्वर की महिमा के लिए దేవుని जीने के కొరకు लिए, సజీవమైన సాక్షిగా జీవించటానికి परमेश्वर के लिए जीवित गवाही बनने के దేవుడు తన लिए వెలుగును నీ పైన ప్రకాశింప చేయబోతున్నాడు. परमेश्वर अपना उजाला तुम्हारे ऊपर ఆయన प्रकाश करने మహిమతో वाला నీ है। మీదకి దిగిరాబోతా ఉన్నాడు. उनकी महिमा से तुम्हारे ఓ ऊपर ప్రియ उतर आने సహోదరా, वाला है। సహోదరి, भाई और बहन, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. यहोवा तुम्हारे ऊपर ఆయన उदय మహిమ నీ होगा మీద కనబడుతూ ఉన్నది. और उनका तेज तुझ ఆయన पर మహిమ प्रकट నీ మీద होगा। కనబడుతూ ఉన్నది. उनका तेज तुझ पर ప్రియ प्रकट సహోదరా, होगा। సహోదరి, भाई और बहन, సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. सूरज का प्रकाश तुम्हारे लिए उजाला नहीं చంద్రుడు देता है, ప్రకాశించడు. प्रकाश नहीं होता है। యెహోవాయే నీకు నాకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. यहोवा ही तुम्हारे मेरे लिए सच्चा उजाला యెహోవాయే నీకు है, నిత్యమైన వెలుగుగా ఉంటాడు. नित्य उजाला है। యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. यहोवा ही तुम्हारे लिए उजाला నీ है। దుఃఖ దినములు సమాప్తములగును. तुम्हारा दुख दिन समाप्त होने वाला 20 है। వచనాల్లో ఈ వచన భాగాలు చూస్తాము. हम देखते हैं నీ यहाँ। దుఃఖ దినములు సమాప్తములగును. तुम्हारा दुख का दिन अंत होने ఇంతకాలం वाला వేదన है। పడింది చూస్తున్నాడు. अभी तक तुम दुख में हो, परमेश्वर देख బాధపడింది रहा చూస్తున్నాడు. है। दुख में हो, परमेश्वर ఓ देख ప్రియ रहा है। సహోదరా, भाई और సహోదరి, बहन, నువ్వు ఆయన్ని నమ్మొచ్చు. तुम उनके ऊपर विश्वास ఆయన कर నిన్ను सकते లేవనెత్తే हो। దేవుడు. तुमको उठाने ఆయన वाला నిన్ను परमेश्वर విడిపించే దేవుడు. है, छुड़ाने वाला परमेश्वर కీర్తనాకారుడైతే है। 27 మొదటి వచనంలో అంటున్నాడు కదా, भजन संहित में कहते యెహోవా हैं నాకు कि వెలుగును రక్షణనై ఉన్నాడయ్యా అంటున్నాడు. यहोवा मेरे लिए उद्धार है और ఆయనే प्रकाश నాకు है। వెలుగయ్యా, वो यही मेरे ఆయనే लिए నన్ను प्रकाश है। రక్షించేవాడయ్యా. यही मेरे लिए उद्धार देने वाला అందుకనే है। మీకాలో 7:8 ఒక మాట అంటున్నాడు కదా భక్తుడు, भक्त ने कह रहा है कि నా శత్రువా నీవు నా మధ్య అతిశయపడవద్దు. हे मेरे शत्रु मुझे నేను देख కింద कर పడినా मत తిరిగి करो। లేస్తాను. मैं गिर जाने पर भी నేను उठता हूँ। అంధకారమందు కూర్చున్నను,
ఉండినను मैं अंधकार में बैठने पर भी యెహోవా నాకు వెలుగుగా ఉండును. यहोवा मेरे लिए प्रकाश భయపడవద్దు है। సహోదరా సహోదరి, डरो मत भाई और నువ్వు बहन, అంధకారమందు కూర్చున్నావు, तुम किस अंधकार అంధకార में बैठे हो? సంబంధమైనటువంటి చీకటిలో కూర్చున్నావు, किस अंधकार में बैठे అంధకార हो तुम? సంబంధమైనటువంటి చీకటి శక్తుల చేత ఆవరించబడి ఉన్నావు. किस अंधकार की शक्ति में से तुम భయపడవద్దు. डरो मत। ఆ అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి, अंधकार के ताकत ఆ में से చీకటిలో నుంచి నిన్ను విడిపించి अंधकार में से వెలుగులోనికి నడిపించే उजाला में ले ఈ चला। దేవుడు యేసయ్య తోడై ఉంటుండగా परमेश्वर तुम्हारे साथ లెమ్ము है। తేజరిల్లము. ओ प्रकाश దేవుని వెలుగు పొందుకో, परमेश्वर का उजाला దేవుని వెలుగు पाओ। పొందుకో. परमेश्वर का उजाला దేవుడు पाओ। తన వెలుగుతో నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. परमेश्वर अपने उजाला से ओ तुम्हारे ऊपर सहोदरा, उदय होने वाला सहोदरी, है। भाई और बहन, భయపడవద్దు, डरो मत, భయపడవద్దు. डरो मत। అదే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో वही यशायाह కొన్ని के మాటలు अंदर చూసినప్పుడు 51 अध्याय में 9వ देखने వచనం पर, చూస్తే 90 वचन को యెహోవా देखकर, బాహువా हे यहोवा की లెమ్ము లెమ్ము जाग जाग బలము తొడుగుకొనుము, और बल धारण कर। లెమ్ము లెమ్ము जाग जाग బలము और తొడుగుకొనుము. बल धारण कर। చాలా మంది ఏం చేస్తా ఉంటారండి, बहुत लोग क्या करते రోజు చింతపట్టము, हैं? हर दिन चिंता रखते, రోజు దుఃఖపట్టం, हर दिन दुख में रहते, రోజు ఏడవటం, हर दिन रो, రోజు బాధపడటం, हर दिन दुख में రోజు रहते हैं, వ్యసన పడటం. हर दिन व्यसन में रहते हैं। అది నిన్ను ఎదురుద్దా? ఇక क्या वह तुमको छोड़कर जाता है? వదులుద్దా? क्या छोड़कर जाता है? వదలదండి. नहीं छोड़ता है। మరి ఏం చేయాలా? क्या करना है? లే उठो, లే उठो, లేచి దేవుణ్ణి స్తుతించు, उठकर परमेश्वर को स्तुति లేచి నీ దేవుడికి करो, ప్రార్థించు, उठकर प्रार्थना లేచి करो నీ परमेश्वर దేవుడికి को, మొరపెట్టు, उठकर तुम्हारे లేచి నీ परमेश्वर को దేవుడికి पुकारो, కీర్తనలు परमेश्वर को పాడు. पुकारो, भजन गाओ, నీకు విడుదల వస్తది. तुमको छुटकारा आता है। ఎరుక శత్రు దుర్భేద్యమే. बहुत से यरीको దేవుని बहुत స్తుతించే शत्रु से भरा స్తుతిస్తే है। ఏమైంది? परमेश्वर को स्तुति देने पर क्या यरीको हुआ है? కూలింది. यरीको गिर गया ఎర్ర है। సముద్రం ఎదురుగా వచ్చింది. लाल समुद्र सामने మోషే आया దేవునికి है। మొరపెట్టాడు. परमेश्वर को पुकारा है मूसा ने। ఏమైంది? क्या हुआ है? ఎర్ర సముద్రం పాయలైంది. लाल समुद्र अलग ఆరి हो गया నేలని है। ఇశ్రాయేలు నడిచారు. सूखे जमीन पर ఓ इस्राएल ప్రియ चल रहा సహోదరుడా है। సహోదరి, भाई और बहन, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? यहाँ क्या कहते हैं? నువ్వెవరివి? तुम कौन हो? యెహోవా బాహువి. यहोवा की भुज నువ్వెవరివి? हो। तुम कौन हो? యెహోవా మహిమవి. यहोवा की महिमा हो। నువ్వెవరివి? तुम कौन हो? దేవుని సాక్షివి. परमेश्वर की गवाही యేసయ్య हो। సాక్షివి నువ్వు. यीशु का गवाही దేవుని हो। సాక్షివి నువ్వు. परमेश्वर का నువ్వు गवाही దేవుని हो। మహిమవి. तुम परमेश्वर నువ్వు की దేవుని महिमा हो। సైన్యానివి. तुम परमेश्वर నువ్వు की దేవుని सेना हो। వెలుగువి. परमेश्वर के దేవుని उजाला हो రక్షణవి तुम। నీవు. तुम परमेश्वर దేవుని का రక్షణ उद्धार సువార్త हो। ప్రకటించే ప్రకటన కర్తవు నీవు. परमेश्वर के सुसमाचार सुनाने वाले हो तुम। నువ్వు ఒక గాస్పల్ సింగర్వి. तुम एक నువ్వు ఒక గాస్పల్ गायक ప్రీచర్వి. हो। तुम एक गायक हो। నువ్వు ఒక యాజకుడివి. तुम एक याजक నువ్వు ఒక हो। బోధకుడివి. तुम एक उपदेशक నువ్వు ఒక हो। పరిచారకుడివి. तुम एक सेवक లే! हो। उठो, లే! లే! నీ బలము ధరించుకో. యేసు నామములో అంధకార సంబంధమైన చీకటి శక్తుల అధికారము ఇప్పుడే కూలిపోవునుగాక. यीशु के नाम में अंधकार మన ప్రజలపై నుంచి కూలిపోవునుగాక. अभी छुटकारा మన ప్రజలను విడిచిపెట్టి పోవునుగాక. अपना काम छोड़कर निकाल जाता रहे। ఏ నీ బలము ధరించుకో. उठो, तुम्हारा बल నీ धारण అధికారంతో करो। లే. उठो, ఆత్మ బలంతో లే. आत्मिक बल से సువార్త उठो। శక్తితో లే. आत्मिक सामर्थ्य से పరిశుద్ధాత్మ उठो। శక్తితో లే. आत्मा के सामर्थ्य से उठो। అధికారాన్ని పరదవే. दुष्ट अधिकार से సాతాను రాజ్యాన్ని కూల్చివే. सातान के राज्य దేవుని రాజ్యాన్ని స్థాపించు. परमेश्वर का దేవుని కొరకు సజీవమైన సాక్షిగా ఉండు. परमेश्वर के लिए जीवित गवाही నీవు ఆయన दो। సొత్తైన ప్రజలు. तुम उनका संपत्ति నువ్వు ఆయన ఎన్నుకున్నాడు నిన్ను. मैंने तुमको నీవు चुना ఆయన है। మహిమై ఉన్నావు. तुम उनका महिमा ఆయన हो। మహింపరచడమే నీ జీవిత ధ్యేయమై ఉంది. उनको महिमा देना ही तुम्हारा जीवन का लक्ष्य है। హల్లెలూయా. ఎంతకాలం మార్పు లేకుండా అట్టుపడి ఉంటావు. कितने समय नहीं बदल कर वही गिरा ఎంతకాలం करते हो। స్తుతించకుండా ఆరాధించకుండా నీ సమస్యల్లో నేను పడి ఉంటావు. कितने समय स्तुति नहीं देकर नहीं धन्यवाद ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. आज के दिन में परमेश्वर बोल रहा అయ్యా, है ఇట్టి స్థితిలో పడి ఉన్నాను నాయన. इस प्रकार की हालत నన్ను లేవనెత్తే వాళ్ళు లేరు నాయన. जो उठाने वाला నేను లేవలేకపోతున్నానయ్యా. నన్ను లేవనెత్తునా తండ్రి. उठाइए। నా పాపములన్నీ క్షమించయ్యా. मेरे सारे पाप నా శాపాలన్నీ తొలగించయ్యా. నా జీవిత బాధ్యతలను లయపరచయ్యా. मेरे सारे इब्लीस के सारे సంపూర్ణంగా విమోచించి విడిపించు నాయన. पूर्ण रूप से छुटकारा నీ మహిమ కొరకు दीजिए। నేను జీవిస్తానయ్యా. तुम्हारे लिए मैं నీ जीता हूँ। సాక్షిగా నేను జీవిస్తాను तुम्हारे ప్రభువా. गवाही बनता నా పట్ల हूँ। కృప చూపు నాయన. मेरे ऊपर अनुग्रह ఆయా రోగుల कीजिए। పట్ల కృప చూపినట్లుగా उस बीमारी व्यक्ति के ఈ ऊपर దినమున अनुग्रह నా किया है పట్ల ना। కృప చూపు నాయన. मेरे ऊपर अनुग्रह నేను నీ कर दो। బాహువని, परमेश्वर की నేను నీ पूजा సొత్తని, कर तुम्हारा నేను నీ संपत्ति మహిమని है। గుర్తెరగలేక तुम्हारी నా महिमा సమస్యల్లో उसका నేను नहीं చింతపడుతూ, जानकर मेरे संकट में चिंता దుఃఖపడుతూ, रहकर दुख में रहकर అంధకారమందు కూర్చొని ఉన్నానేమో నాయన. अंधकार में बैठा हुआ
नाम में లేవనెత్తు నాయన, मुझे उठाइए, నన్ను లేవనెత్తు मुझे నాయన, उठाइए, ఈ దినమున లేవనెత్తు నాయన. आज के दिन में నీ उठाइए, కొరకు సజీవమైన సాక్షిగా జీవిస్తా. तुम्हारे लिए जीवित गवाही बनता हूँ मैं। చెప్తున్నావా సహోదరి సహోదరుడా? क्या कहते हो भाई और बहन? చెప్తున్నావా దేవునితో? क्या बोलते हो भाई और దేవుడు बहन? లేవనెత్తుతాడు. परमेश्वर నీ उठाते పడి हैं। ఉన్న స్థితిలో నువ్వు పడి ఉండవు. तुम जहाँ गिरा है वहाँ అది नहीं దేవుని रहते చిత్తము हो। కాదు, परमेश्वर का అది इच्छा అపవాది नहीं है। చిత్తమై ఉంటుండగా इसका इच्छा है। అపవాది చిత్తం ఇప్పుడే యేసు నామములో లయమైపోయి इसका इच्छा भी यीशु के దేవుని नाम చిత్తములో में నీవు है। నేను లేపబడుదుము గాక. परमेश्वर की इच्छा में तू और मैं अभी उठता रहे। దేవుని మహిమ కొరకు లేచి ప్రకాశించుదుము గాక. परमेश्वर की महिमा के लिए हम उठकर प्रकाश होता है। అట్టి కృపలో దేవుడు నిన్ను నన్ను లేవనెత్తును గాక. आज अनुग्रह में परमेश्वर నమ్మితే దేవునికి బిడ్డగా స్తుతి చెల్లించు. धन्यवाद का హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీకు లేకపోవడం ఇష్టం లేదా? क्या अभी तक उठाना तुम नहीं चाहते हो? అందుకని దేవుని స్తుతించలేకపోతున్నావా? क्या इसलिए स्तुति नहीं करते हो? దగ్గరగా దేవునికి స్తుతి చెప్పలేకపోతున్నావా? क्यों चिल्ला चिल्ला कर स्तुति नहीं करते हो? చెప్పలేకపోతున్నావా? क्यों नहीं करते అయితే हो? నువ్వు ఉన్న స్థితిలో నువ్వే ఉంటావేమో. तुम जिस हाल में हो वही रहते हो। ఇశ్రాయేలు స్తుతిస్తే ఎరుకో కూలింది. इस्राएल स्तुति देने पर यरीको गिर ఇప్పుడు నీ गया है। స్థితిలో నీ సమస్య కూలిపోవాలా? तुम्हारे स्थिति में तुम्हारे संकट गिर जाना है। నువ్వు స్తుతించకపోతే నీ సమస్య నీతోనే ఉంటది కది. तुम नहीं स्तुति देने पर तुम्हारा संकट तुम्हारे पास ही रहता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యెహోవా బాహువా हे यहोवा की बुझ, లెమ్ము, जाग, లెమ్ము, जाग, లెమ్ము, जाग, లెమ్ము, जाग, లెమ్ము. जाग నీ బలం దొరుక్కో, और बल धारण నీ कर। బలం దొరుక్కో, तुम्हारा बल धारण నీ कर। సుందర వస్త్రాలు దొరుక్కో, तुम्हारा शोभायमान वस्त्र पहन लो। నీ సుందర వస్త్రాలు ధరించుకో. तुम्हारा शोभायमान वस्त्र पहन लो। పూర్వకాలములోను प्राचीन काल పురాతన में తరములలో లేచినట్లు లెమ్ము. जिस प्रकार उठा है तुम ఇంతకుముందు ఎట్లా उठो। ఉన్నావు? तुम जिस प्रकार हो, ఇంతకుముందు పరిశుద్ధంగా, जिस प्रकार पवित्र ఇంతకుముందు बना నీతిగా, है, इसके पहले तुम जिस ఇంతకుముందు प्रकार భక్తిగా, पवित्र धर्मी रूप में, ఇంతకుముందు యథార్థంగా, इसके पहले खरे मन से, ఇంతకుముందు ఎంతో బలం కలిగి ఉన్నావు కదా. इसके पहले तुम कितना లే, उठो। బలం దొరుక్కో, तुम्हारा बल धारण నీ బలం करो। ధరించుకో, तुम्हारा बल धारण करो। ధరించుకో. बल धारण करो। పూర్వకాలంలో పురాతన తరములు లేచినట్లు లే. जैसा प्राचीन काल में और बीती हुई ఐగుప్తును पीढ़ियों में తుత్తునీలుగా जैसा నరికి अभी వేసిన వాడు जाओ। నీవే కదా. क्योंकि तू ही नहीं है ना, जब ఐగుప్తును తుత్తునీలుగా నరికి వేసిన వాడు నీవే కదా. तुम मिस्र को इस प्रकार कर दिया है ना, మకరమును పొడిచిన వాడు నీవే కదా. और मकर को इस प्रकार मार అగాధ दिया है జలములు ना, గల సముద్రం ఇంకిపోయి చేసిన వాడు నీవే కదా. और समुद्र को भी इस प्रकार कर दिया విమోచించబడిన है వారు ना। దాటిపోయినట్లు సముద్ర అగాధ స్థలంలో త్రోవను చేసిన వాడు నీవే కదా. समुद्र के अगाध में से तुम गहराई से నీవే కదా దేవా, तू ही है ना నీవే కదా परमेश्वर, యేసయ్య, तू ही है ना, నీవే కదా యెహోవా నా దేవా. तू ही है ना यहोवा मेरा परमेश्वर। ఈ దినమున నన్ను బలపరచు, आज के दिन में मुझे ఈ बल దినమున నన్ను లేవనెత్తు, उठाओ मुझे, ఈ దినమున నన్ను లేవనెత్తు, उठाइए मुझे, నన్ను లేవనెత్తు, मुझे उठाइए, నన్ను లేవనెత్తు. मुझे उठाइए। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को అదే धन्यवाद। అధ్యాయంలో 17వ వచనం చూసినప్పుడు वही अध्याय में 17वें वचन को देखो। యెరూషలేమా, हे यरूशलेम, ఓ యెరూషలేమా, हे यरूशलेम, యెరూషలేమా, हे यरूशलेम, ఓ యెరూషలేమా, हे यरूशलेम, లెమ్ము లెమ్ము, जाग जाग, లెమ్ము లెమ్ము. जाग जाग। యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా. तूने यहोवा के हाथ से उसकी जलजलाहट के कटोरे में से पिया है। మనం దేవుణ్ణి ఆయాసపరచగా, हम परमेश्वर को మనం दुख देने దేవుణ్ణి पर, దుఃఖపరచగా, परमेश्वर को दुख देने దేవునికి पर, విరోధంగా పాపము చేయగా, परमेश्वर के विरुद्ध में पाप करने पर, దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడగా, परमेश्वर का क्रोध हमारे ऊपर ఆ आने ఉగ్రత पर, పాత్రలోనిదంతా త్రాగి उस कटोरी में से पीकर అలసి సొలసి సొమ్మసిల్లిపోయి పడి ఉన్న దానా, थक कर गिरा हुआ, పడి ఉన్న దానా, गिरा हुआ, పడి ఉన్న దానా, गिरा हुआ, లెమ్ము उठो, లెమ్ము. उठो तुम। ఆయన కోపాన్ని చాలించుకుంటా ఉన్నాడు, उन्होंने क्रोध को उन्होंने बस करने वाला है, ఆయన ఉగ్రతని అణిచివేసుకుంటా ఉన్నాడు. उन्होंने अपने क्रोध को दबा रहा है। ఆయన కోద పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని తాగిన దానా, उनकी कटोरी में से पी लिया है तूने। పరిచే పాత్రలోని అంతటిని తాగిన దానా. तूने कटोरे का लड़खड़ा निलियो। पीने वाला पर तुम నిలువము, खड़ो, లెమ్ము, खड़ी हो जा, లెమ్ము. उठो। ఇక ఆయన క్రోధ పాత్రలోని నువ్వు ఎంత మాత్రమో త్రాగవు. उनकी क्रोध कटोरी में से प्रभु तुम नहीं अंటున్నాడు కదా, पिएगा। प्रभु जी कह నా रहा है, కోపము మీ మీద పడనీయను. मेरा क्रोध तुम्हारे ऊपर नहीं आने देता ఇంతకాలము हूँ। దుఃఖ పెట్టానా, अभी तक दुख दिया ఇంతకాలము हूँ। బాధ పెట్టానా, अभी तक दुख दिया ఇక हूँ। మీదట మిమ్మల్ని దుఃఖపరచను, आज से मैं दुख नहीं ఇక మీదట देता బాధ हूँ। పెట్టను. आज से मैं दुख नहीं ఇదిగో देता మన हूँ। ఉగ్రత అంతా తాగి, सारी क्रोध को पीकर, ఆ ఉగ్రత పాత్రలోనిది తాగి, मेरी इसका सारी क्रोध మన को కొరకు पीकर, సులువులో బలైనటువంటి యేసయ్య हमारे लिए क्रूस में बलि हुआ ప్రాణం यीशु,
పెట్టినటువంటి యేసయ్య, लहू बहाया यीशु, ఆ యేసుక్రీస్తు వారి నామములో यीशु मसीह के नाम దేవుడు में తన ఉగ్రత నుంచి కూడా ఈ దినం మనల్ని తప్పించి परमेश्वर ने अपने क्रोध में से हमको छुटकारा देकर లేవనెత్తబోతా ఉన్నాడు, उन्होंने कह रहे हैं లేవనెత్తబోతా ఉన్నాడు. उठाने वाला है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद है, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद है, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर को धन्यवाद అందుకని है। అంటున్నాడు కదా, इसलिए कह रहा है, సియోను हे सिय्योन లెమ్మో, उठो, లెమ్మో, जाग, నీ బలము ధరించుకొని. अपना बल धारण कर। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर को धन्यवाद ఈ కొద్ది है। మాటలు దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము దీవించును గాక. थोड़ी वचन परमेश्वर हमारे దేవుడు आत्मा में आशीष తన देता యొక్క रहे। మహాకృపలో परमेश्वर अपने ఈ अनुग्रह దినమున में, आज के दिन నీవు में నేను तू और मैं కూడిన సంఘము आई हुई లైవ్ లో बच्चे, వీక్షించే బిడ్డలు लाइव में देखने ఎవరు वाले ఏ बच्चों, స్థితిలో పడి ఉన్నప్పటికీ కూడా और किस हाल में पड़ने దేవుడు पर తన యొక్క भी మహాకృపను బట్టి परमेश्वर अपने महानुग्रह में లేవనెత్తును గాక, उठाता रहे, లేవనెత్తును గాక, उठाता रहे, లేవనెత్తును గాక. उठाता रहे। ఆమేన్, आमीन, ఆమేన్. आमीन। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे విత్తబడిన వాక్యాన్ని బట్టి बोया हुआ वचन విన్నటువంటి से, ప్రియ సంగమపై దేవుని బిడ్డలారా सुना हुआ परमेश्वर के 2 నిమిషాలు बच्चों, ప్రార్థించండి. 2 मिनट प्रार्थना ఇక మీరు कीजिए। తృప్తి కలగకపోతే మీకు अभी तक तुमको इस దేవుడు तृप्ति నిన్ను, नहीं आने पर परमेश्वर నన్ను, तुमको, मुझको, నీ కుటుంబాన్ని, तुम्हारे నా परिवार को, కుటుంబాన్ని मेरे परिवार को ఎక్కడ ఎవరు ఏ స్థితిలో పడి ఉన్నారో किस हाल में पड़े ఆ స్థితి हैं నుంచి లేవనెత్తు నాయన. उस हाल में ఆ से స్థితి నుంచి उठाइए, విడిపించు, छुटकारा ఆ दीजिए, స్థితి నుంచి స్వస్థపరచు, उस हाल में से ఆ छुटकारा స్థితి నుంచి दीजिए, రక్షించు. उस हाल में से छुटकारा दीजिए। విద్యారథన బక్కరథయరథన. నువ్వు ప్రార్థిస్తూ ఉంటుండగా, प्रार्थना करने से, నువ్వు మొరపెడుతూ ఉంటుండగా, पुकारने से, నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా विनती करने से దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగించును గాక. परमेश्वर का चमत्कारी तुमको करता నమ్మి रहे। ప్రార్థించు, विश्वास करके నమ్మి प्रार्थना ప్రార్థించు, करो, विश्वास करके నమ్మి प्रार्थना ప్రార్థించు. करो, विश्वास ఒక करके అద్భుతాన్ని प्रार्थना करो। చూడబోతున్నావు, एक चमत्कारी ఒక देखने वाले ఆశ్చర్య हो, కార్యాన్ని చూడబోతున్నావు. एक चमत्कारी దేవుడు देखने ఈ वाले దినమున हो। లేవనెత్తబోతున్నాడు, परमेश्वर आज तुमको उठाने वाला విడిపించబోతున్నాడు, है, విడిపించబోతున్నాడు, छुड़ाने वाला है, ఆదరించబోతున్నాడు, संभालने वाला है, స్వస్థపరచబడుతున్నాడు. चंगाई देने वाला है। అవును సహోదరి సహోదరుడా, भाई और बहन, దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, परमेश्वर तुमको चंगाई कर रहा ఆదరిస్తూ ఉన్నాడు, है, संभाल रहा है, లేవనెత్తుతున్నాడు, उठाने वाला है, విడిపిస్తున్నాడు. छुटकारा दे रहा నమ్మదగిన है, దేవుడు, विश्वास योग्य నీతిమంతుడు. परमेश्वर, धर्मी, ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతింపవు. धरती और आकाश टलने पर भी उसकी దేవుని बात कभी నమ్మొచ్చు, नहीं टलेगा। నువ్వు దేవుని నమ్మొచ్చు, तुम परमेश्वर के ऊपर ఆ विश्वास कर దేవుని सकते మాటలు हो, నమ్మొచ్చు నువ్వు. परमेश्वर के बात ఆయన विश्वास कर మాటలలో सकते జీవం हो, ఉంది, उनके बातों में ఆ जीवन జీవమే ఈ है, దినము నీకు వెలుగుగా ఉండబోతా ఉంది, वह जीवन तुम्हारे लिए ఆ उजाला జీవమే करने నిన్ను वाला है, లేవనెత్తబోతా ఉంది, वह जीवन तुमको उठाने वाला నిన్ను है, విడిపించబోతుంది, तुमको छुड़ाने वाला నిన్ను है, ఆదరించబోతుంది. तुमको संभालने वाला ఎట్టి స్థితిలో है, పడి ఉన్నా, इस हाल में ఎట్టి पड़ने पर స్థితిలో भी, పడి ఉన్నా, इस हाल में ఎట్టి पड़ने पर స్థితిలో भी, పడి ఉన్నా, इस हाल में జీవము पड़ने पर కలిగిన भी, దేవుడు ఈ దినమున నిన్ను లేవనెత్తుతున్నాడు. जीवित परमेश्वर आज के दिन में तुमको నమ్ము, उठाने वाला है, విశ్వసించు. विश्वास करके ఈ దినమున నన్ను లేవనెత్తిన దేవా నీకు స్తోత్రము, मुझे उठा दिया నన్ను परमेश्वर, విడిపించిన आपको దేవా धन्यवाद నీకు है। స్తోత్రము, నా పాపము క్షమించిన దేవా నీకు స్తోత్రము, నన్ను రక్షించిన దేవా నీకు స్తోత్రము, నీ కోపం నుంచి తప్పించిన దేవా నీకు స్తోత్రము, నీవు కత్తిరించి కాపాడిన దేవా నీకు స్తోత్రము, मुझे बचाया परमेश्वर, आपको धन्यवाद తిరిగి నీ है। బలాన్ని నాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రము, तुम्हारे बल मुझे నీ दिया వెలుగుని నామాన్ని परमेश्वर, आपको ప్రకాశింపజేసిన धन्यवाद है। దేవా నీకు స్తోత్రము, तुम्हारा उजाला मेरे ऊपर प्रकाश తిరిగి నీ किया మహిమతో परमेश्वर, నింపిన आपको దేవా धन्यवाद నీకు है। స్తోత్రము, धन्यवाद है परमेश्वर, నీ ఆత్మతో నింపిన దేవా నీకు స్తోత్రము, आत्मा से भर दिया నీ परमेश्वर, మహిమతో आपको నింపిన धन्यवाद है। దేవా నీకు స్తోత్రము, నీ వెలుగుతో నింపిన దేవా నీకు స్తోత్రము, తిరిగి నీ కొరకు నన్ను సజీవమైన సాక్షిగా నిలబెట్టుకున్న దేవా నీకు స్తోత్రము, तुम्हारे लिए जीवित నీకు गवाही बना दिया, స్తోత్రము, धन्यवाद है। నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. స్తుతి కలుగునుగాక, దేవానికి స్తుతి కలుగునుగాక, రాజులకు స్తుతి కలుగునుగాక, ప్రభుల ప్రభుకి స్తుతి కలుగునుగాక, నిన్ను ఎల్లవేళలా స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఇప్పుడే నువ్వు ప్రార్థిస్తూ ఉంటుండగా ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరుగును గాక. अब तुम प्रार्थना करने पर परमेश्वर का चमत्कार పరిశుద్ధాత్మ करेंगे। దేవుడు ఇప్పుడే నిన్ను తాకును గాక. నీవు కరుణను స్వీకరించి ఇప్పుడే నిన్ను లేవనెత్తును గాక. जहाँ तुम गिरा हो वहाँ से अभी उठाता విడుదల रहे, కలుగును గాక. होता रहे, ఆనంద కలుగును గాక. ఆనంద మిగతా రహే. స్వస్థత కలుగును గాక. సహాయం होता रहे. రక్షణ కలుగును గాక. సహాయం होता పాప रहे. క్షమాపణ కలుగును గాక. మాఫీ होता మారు మనసు रहे. కలుగును గాక. మంచితనం होता रहे. హల్లెలూయా తను బొకోర తన కరియర తన కర నా కొరియర బల తన కరియర తల బబ్బా కొరు తన కరియర తన ఓ రతన కరియర తబకర తయర బరత నిగర తలి నా కొర తల కరియర బాబా కొరు తన కరియర తలయర తల కరి నా కొర బాబా కొరు తన తన కరి తయర తన కరి తన కరి హర తల కరియర బాబా కర నీ బలమైన హస్తముతో లేవనెత్తండి నా తండ్రి నాయన నాయన. तुम्हारे बल हाथ से उठा అయ్యా दीजिए। వారి వారి జీవితంలో ఉన్నటువంటి దుష్టు యొక్క బలాన్ని కొట్టివేసి నీ బిడ్డలను లేవనెత్తండి నాయన. उनके जीवन में हुआ दुष्ट सामर्थ्य को गिराकर तुम्हारे बच्चों को నీ उठा చాచి दीजिए। హస్తముతో లేవనెత్తండి నా తండ్రి నాయన. तुम्हारा हाथ फैलाकर నీ उठाइए। బలిష్టమైన హస్తముతో లేవనెత్తండి నా తండ్రి. तुम्हारे बल हाथ से उठाइए। ఇంతకాలము దుష్టుడి యొక్క బలం కింద అణిగిపోయి ఉన్నారేమో నాయన. अभी तक दुष्ट पापों के नीचे दब దుష్టు गए యొక్క हैं। బలం కింద పడి ఉన్నారేమో నా తండ్రి నాయన. दुष्ट बल से उन्होंने లేవలేకుండా ఉన్నారేమో నాయన. नहीं उठकर क्यों गिरा నీ हुआ है? బలమైన గాయపడ హస్తాన్ని చాచి లేవనెత్తండి నా తండ్రి. तुम्हारे घायल हुआ हाथ फैलाकर उठाइए। దుష్టు యొక్క బలాన్ని విరగొట్టండి నాయన. दुष्ट बल को तोड़ దుష్టు యొక్క दीजिए। బాహులను విరగొట్టండి నా తండ్రి दुष्ट నాయన. भुज को निकाल दीजिए। ఆ దుష్ట బంధకుల నుంచి నీ బిడ్డలకు విడుదలకు దయచేయండి నా उस తండ్రి. दुष्ट से आप छुटकारा दीजिए। నీ तुम्हारे బిడ్డలను నీ बच्चों కొరకు को సజీవమైన సాక్షిగా లేవనెత్తండి నా తండ్రి. तुम्हारे बच्चों को तुम्हारे लिए गवाही बना दीजिए। బలముతో నీ శక్తితో నీ వెలుగుతో నీ మహిమతో నీ బిడ్డలను నింపండి నాయన. तुम्हारे बल से तुम्हारे सामर्थ्य से तुम्हारे उजाला से भर दीजिए। నీ तुम्हारे మహిమతో నీ बच्चों को శక్తితో నీ వెలుగుతో నింపండి నా తండ్రి. तुम्हारे महिमा से तुम्हारे ताकत से भर दीजिए। జీసస్ 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 నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా యేసయ్యా నా బలమా నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా, నీ ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే అండయ్యా, నీ ప్రజలకు నీవే కొండయ్యా, నీ ప్రజలకు నీవే కోటయ్యా, నీ ప్రజలకు నీవే కేడమా యేసయ్యా దిగిరమ్మయ్యా, నీ మహిమతో దిగిరమ్మయ్యా, నీ శక్తితో దిగిరమ్మయ్యా. స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి మీ ఘనమైన నామమునకు స్తోత్రం. నా తండ్రి धन्यवाद है परमेश्वर आपकी महिमा नाम के लिए అంధకార धन्यवाद। సంబంధమైనటువంటి చీకటి శక్తుల యొక్క అధికారం కింద నుంచి నీ బిడ్డలను విడిపించి లేవనెత్తి బలపరిచి నీ కొరకు ఈ దినం నుంచి సజీవమైన సాక్షులుగా నిలబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకొనుచున్నాము నాయన. अपने बच्चों को आप ही छुड़ाकर आप ही उठाकर आप ही महिमा पाइए, इस प्रकार प्रार्थना करते हैं। కృపదయచేయండి కృపదయచేయండి अनुग्रह కృపదయచేయండి दीजिए, अनुग्रह दीजिए, కృపదయచేయండి अनुग्रह दीजिए, కృపదయచేయండి. अनुग्रह दीजिए। ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన అంబర్లు ఆలకించండి నాయన. प्रार्थना करने वाले हर एक మాలో నాలో వారిలో सुनिए। కార్యసాధకమైన నీ శక్తి చొప్పున हम में होने वाले आपकी कार्य నీ మడుగు सामर्थ्य వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసి से, मांगने से ज्यादा सोचने से अच्छा देकर అత్యధిక మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని सारी महिमा आप ही पाइए। ఈ మన ప్రార్థన మనవలన్నీ మీ కృపాహస్తములకు సమర్పించుకుంటూ ये सारी हमारी प्रार्थनाओं को तुम्हारे हाथों में మీరు सौंपते हुए చేయబోయే కార్యముకే స్తుతి చెల్లించుకుంటూ आपने जो कार्य करने वाला है మీరు उसके మన लिए జీవితాల్లో धन्यवाद చేసిన देते हुए, కార్యముకై కూడా స్తుతి आज చెల్లించుకుంటూ के दिन में जिस कार्य किया है इसके लिए
आपका సమస్త धन्यवाद మహిమ देते ఘనత हुए ప్రభావాలు మీకు ఆరోపించుకొనచ్చు राज और पराक्रम और महिमा से दाते తిరిగి మన हैं। జీవితాలను సంపూర్ణంగా మీకే సమర్పించుకుంటూ फिर हमारे जीवन को पूर्ण रूप से आपको ही सौंपते నీ हुए మహిమ కొరకు సజీవమైన సాక్షులుగా జీవింప చేసుకొని तुम्हारे महिमा के लिए जीवित गवाही बनाकर మీరే हमको మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని आप ही महिमा पाइए। యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम में प्रार्थना करते हैं पिता। ఆమేన్. आमीन ఆమేన్. आमीन। దేవునికి స్తోత్రం అండి. परमेश्वर को మీ धन्यवाद। అందరికీ హృదయపూర్వక వందనములు. आप सबको हृदय से नमस्कार। దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. परमेश्वर आपको पूर्ण रूप से आशीष देता रहे। ఆమేన్. आमीन। ఆమేన్.